ఓదావంతే శ్రుతీనాం ప్రణవవతుజితం ద్రావిడాంనాయ వాచాం యన్మంత్రం ఛాత్రభావం స్వయమిహ భగవాన్ యస్య రంగేశ ఐచ్ఛత్ వ్యాఖ్యాలోకార్యసూక్తేః లసతి కవచవద్యస్య సౌమ్యోపయంతా చిత్తే మే సన్నిధత్తాం సమునిల విరతం భాష్యకారావతారః శ్రియం దధానమురసా మధ్యే భూనీళయో స్థితం వందే వరాహనృహరిం శేఖరం సింహభూభృతః. అయానన పదాంభోజరేణవశ్చండభానవః వినాశయంతు నిశ్శేషం అజ్ఞానధ్వాంత సంతతిం. నిరవధి నిగమాంత విద్యానిషుద్ధ్యానవద్యాయా యతిపతి పద పద్మబంధా బంధానుసంధాయినః వరవరమునివర్య సంబంధి సంబంధి సంబంధినః ప్రతిదినమనుభూయ భూయో న భూయా సమాయాస భూః. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధులారా, దేశం కాని దేశంలో ఉన్న మన సంప్రదాయం మీద ఉండే పరమ ప్రీతితో లోకానికంతటికి ముక్తిని సర్వసులభం చేసిన ఆచార్యులైన జగదాచార్యులైన భగవద్రామానుల యొక్క తిరునక్షత్రోత్సవ సందర్భంగా అనేక శుభాకాంక్షలు. భగవద్రామానుజులు లోకానికంతటికి మేలు చేయడం కోసమని ఆవిర్భవించిన మహానుభావులు. లోకంలో చీకటిని పోగొట్టేవారు కొందరు మనకి కీర్తింపబడుతున్నారు. సూర్యుడు, చంద్రుడు, అగ్నిహోత్రం ఇవి చీకటిని తొలగిస్తాయి. కానీ బయట ఉండే చీకటిని మాత్రమే తొలగించగలవు తప్ప లోపల ఉండే అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించే సామర్థ్యం ఈ బయటి వెలుగులకు లేదు. తమో బాహ్యం వినశ్యేత్ పావగాదిత్య సన్నిధౌ ఆంతరం తు తమో నశ్యేత్ విష్ణు భక్తార్థ సన్నిధౌ అంటారు. లోపలి చీకటి తొలగాలి అంటే విష్ణు భక్తులు అనే సూర్యుల ఉదయంతోనే వారి సన్నిధానంలో ఉంటే మాత్రమే మనకి అజ్ఞానం అనే చీకటి తొలగుతుంది. చీకటిగా ఉన్నప్పుడు ఏ పదార్థములు కానరావు. అజ్ఞానంలో ఉంటే ఏ విషయములు తెలియవు. మన గురించి మనకు తెలియదు, ఏం తెలుసుకోవాలో తెలియదు. అలాంటి అజ్ఞానాన్ని తొలగించడం కోసమని ఆవిర్భవించిన ఆదిత్యుడే భగవద్రామానుజుడు. కొందరు సూర్యుడు ఈ లోకంలో అవతరించారు. రామ దివాకరుడు ఈ లోకంలోకి వచ్చాడు చీకటిని తొలగించడం కోసమని. కబ్బే రామ దివాకర అంటుంది సీతాదేవి. రామచంద్ర స్వామిని సూర్యునితో పోల్చి చెబుతుంది. కానీ ఆ సూర్యుడు కూడా బాహ్యమైనటువంటి లోకాన్ని పీడించే రాక్షసులను తొలగించడం చేయగలిగినాడు తప్ప లోపల ఉండే అజ్ఞాన అంధకారాన్ని తొలగించలేకపోయాడు. మరొక సూర్యుడు తరువాత అవతరించాడు. దేవకి పూర్వ సంధ్యాయాం అచ్యుత భానునా ఆవిర్భూతం అని దేవకీదేవి అనే తూర్పు దిక్కున అచ్యుతుడనే భానువు సూర్యుడు ఉదయించినాడు అని తెలిపారు. కానీ ఆయన కూడా లోకానికి ఉపదేశం చేసినా
భగవద్గీత శాస్త్రాన్ని ఈ లోకానికి అంతటికీ ఇచ్చి కృష్ణం వందే జగద్గురుం అని అనిపించుకున్న విన్న అర్జునుడే మరచిపోయాను మళ్ళా చెప్పమని అడిగాడు. కనుకనే అటు తర్వాత మరలా భగవద్రామానుజులు అవతరించాల్సిన అవసరం ఏర్పడింది. భగవద్రామానుజులు ఈ లోకంలో ఉండేవారి అందరి యందు జాలి కలిగినటువంటి వారై ముక్తిని పొందడానికి కావలసిన ఒక నిచ్చెనను తయారు చేసి అందించినటువంటి మహానుభావులు. ఆ నిచ్చెన భగవద్రామానుజులు తయారు చేసిన ఈనాడు మనమందరం కూడా ఆ సోపాన పంక్తి కూడా శ్రీవైకుంఠ లోకాన్ని చేరవచ్చు. దానినే చాలా అందంగా వర్ణిస్తారు మన పెద్దలు. కాసారాదిమ దివ్య సూరీకృత సత్సోపానబద్ధాం ద్వయ శ్రీమంత్రోభయ దండపార్శ్వఘటితాం శ్రీభాష్యకీలస్థిరాం నిశ్రేణిం పరమోపదస్య. నిశ్రేణి అంటే నిచ్చెన. ఈ నిచ్చెనను భగవద్రామానుజులు మనకి అందించారు. ఈ నిచ్చెన ఎక్కాలంటే మెట్లు ఉండాలి. మెట్లుంటే కదా మేడ మీదకి వెళ్ళగలం మనం. వైకుంఠానికి వెళ్లే ఈ నిచ్చెనకు మెట్లేవి అంటే కాసారాజిమ దివ్య సూరీకృత సత్సోపానబద్ధం. మరి కృతుడు అనేటువంటి కృతి సత్సోపానబద్ధం చెప్పవచ్చు. వారి యొక్క దివ్య ప్రబంధములు అనేటువంటివే సోపానములు. అంత ఎత్తు వైకుంఠం దాకా ఈ మెట్ల వెంబడి ఎక్కాలంటే కళ్ళు తిరిగి పడిపోతే ఏమైనా ప్రక్కన పట్టుకోవడానికి పార్శ్వదండాలు ఉండాలి కదా ప్రక్కన. దానికోసమని ద్వయశ్రీమంత్రోభయ దండ పార్శ్వఘటిత ద్వయమంత్రం తిరుమంత్రం అష్టాక్షరి అనేటువంటి ఒక రెండు ప్రక్కన ఆలంబనంగా మనకు ఉండడం కోసమని దండెములను ఏర్పరిచారు భగవద్రామానుజులు. మెట్లు మరి ఎక్కువ మంది ఎక్కితే అల్లలాడిపోయి పడిపోతే ప్రమాదం కదా. ఈ మెట్లు కదలకుండా ఉండాలంటే మేకులతో వాటిని చాలా గట్టిగా తయారు చేయాలి. శ్రీభాష్యకీల స్థిరాం. శ్రీభాష్యం అనేటువంటి మేకులతో దీనిని బంధించారు భగవద్రామానుజులు మళ్ళా అటు ఇటు బెసకకుండా. ఇది నిశ్రేణి పరమో జనస్య పరమవ్యోమస్థలీ ప్రాపికాం. పరమవ్యోమం అంటే వైకుంఠం. వైకుంఠాన్ని బంధించేటటువంటిది. మంచిదండి. ఆ నిచ్చెన మనకి ఎలా దొరుకుతుంది? స్వస్వాచార్య నిరూపితార్థవశగ ప్రాప్య అతిరోహే సదా. తమ తమ ఆచార్యులను ఆశ్రయించి వారి ద్వారా ఈ నిచ్చెనను పొంది ఆనందంగా వైకుంఠాన్ని చేరవచ్చునట. అట్లా మనకి అందించినటువంటి వారు భగవద్రామానుజులు. భగవద్రామానుజుల వైభవాన్ని చూచినటువంటి పెద్దలందరూ కూడా ఈ కలియుగంలో కలి వర్ధిల్లుతూ ఉండేటటువంటి సమయంలో శృతి నష్ట వేదముల శాఖలన్నీ జీర్ణించిపోయే వాటిని అధ్యయనం చేసి అధ్యాపనం చేసేవారు లేకపోవడం వలన అనంతావై వేదాహ అనబడే వేద శాఖలు ఎన్నో కాలంలో ప్రముష్ణములైపోయాయి. ఇక స్మృతిలుప్త అనేక మంది మహర్షులు వేదములను హృదయమందు ఉంచుకొని ఎవరెవరు ఏ రీతిగా ప్రవర్తిస్తే భగవానునికి ఆనందకారకమైన నడవడికను కలిగి భగవంతుణ్ణి పొందుతారని విధి నిషేధములను తెలిపారో ఆ ధర్మశాస్త్రములు కూడా మనకి లభించడం కష్టమైపోయింది. కారణం చదివేవాళ్ళు ఆచరించేవాళ్ళు ఎవరు లేకపోవడమే. ప్రాయేణ పతితా ద్విజాః. బ్రాహ్మణులు లోకానికి జ్ఞానాన్ని వసగవలసినటువంటి వాళ్ళు బ్రాహ్మణులే. బ్రహ్మ అణతి ఇది బ్రాహ్మణ అని వేదమును నిరంతరం ఉచ్చరిస్తూ ఉంటాడు కనుక బ్రాహ్మణుడు అనబడతాడు.
ఒక వంశంలో తాత, తండ్రి, కుమారుడు ఈ ముగ్గురిలో ఒక్కడైనా వేదం చదవాలి. అలా చదవకపోతే వాళ్లలో బ్రాహ్మణ్యమే నశిస్తుంది. కనుక ప్రాయేణ పతితా ద్విజాః, బ్రాహ్మణ్యాన్ని నిలబెట్టుకుంటున్న వాళ్ళు ఏ కొందరో ఉన్నా అధిక శాతం అయితే బ్రాహ్మణులుగా కనిపించడం లేదు. జన్మచేత మాత్రమే బ్రాహ్మణులు కాలేరు కదా. దానికి కావలసినటువంటి వేదాధ్యయనాదులు అన్ని కూడా ఉంటే కదా బ్రాహ్మణ్యం నిలబడేది. ఇది కలియుగ ప్రభావం. అంగాని విశీర్ణాని, వేదాంగములు జ్యోతిషం, కల్పం, ఛందస్సు, నిరుక్తం. ఎవరైనా చదువుతున్నారా? చదివేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వృద్ధో వర్ధతే కలి అని భవిష్యత్ పురాణం. కలి ఎంత తీవ్రంగా పెరిగిపోతుంది. ఉన్న కొద్దీ వేదాధ్యయనం చేసినటువంటి వారి సంఖ్య తరుగుతోందే తప్ప పెరగడం లేదే అని అంటుంది. అలాంటి సమయంలో భగవద్ రామానుజుడు ఈ లోకానికి విజ్ఞానాన్ని అందించడం కోసమని, అందరికీ గ్రాహ్యంగా ఉండేలా అందించడం కోసమని అవతరించినటువంటి మహానుభావుడు. శాలివాహన శకం 939వ సంవత్సరం, పింగళనామ సంవత్సరం, చైత్రమాసమున శుక్లపక్షంలో పంచమి తిథియందు గురువారం తిరువాదిరి అంటే ఆర్ద్ర నక్షత్రం, కర్కాటక లగ్నంలో అవతరించినటువంటి మహానుభావులు. రామదివాకర అచ్యుత భానువులు చేయలేని పనిని తాము చేయడం కోసమని అవతరించిన మహానుభావులు. శ్రీమన్నారాయణుడు, వాసుదేవుడు పాలసంద్రంలో తలకట్టుకుని కూర్చుంటే, ఏమి స్వామి చింత అని ఆదిశేషుడు అడిగితే, స్వామి నేను ఎన్ని ప్రయత్నములను చేశానయా ఈ జనుడ అందరినీ వైకుంఠానికి తీసుకుని రావడం కోసమని రామచంద్రుడిని నడిచి చూపించాను, అర్థం చేసుకోలేకపోతున్నారని కృష్ణచంద్రుడిని వ్యక్తంగా ఉపదేశం చేశాను. అయినా నా మాటలను పట్టించుకుని ఎవరు మారలేదే, ఎలా మార్చేది, ఇదే నా చింత అని స్వామి అంటే, అప్పుడు ఆదిశేషుడు, స్వామి నువ్వు చేసిన పొరపాటేమి అంటే, నువ్వు వెళ్ళి లోకానికి ఉపదేశం చేస్తున్నావు. ఏమైనా ఉపదేశం చేస్తావు? నేను గొప్పవాడిని, నన్ను ఆశ్రయించండి అని చెప్పాలి. వస్తుస్థితి అదే కదా, నిజం అదే కదా. ఎంత నిజమైనా నీ గొప్పతనాన్ని నువ్వు చెప్పుకుంటే లోకం హర్షిస్తుందా? లోకంలో ఉండే వాళ్ళందరూ ఆయన గొప్పతనాన్ని ఆయన చెప్పుకుంటున్నాడండి, నిజం ఆయన సోత్కర్ష తప్ప నిజమా అని నమ్మే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయ్యా. కనుక ఒక పని చేయి, నాకు అవకాశం నేను భూలోకంలోకి పెడతాను అన్నారు ఆదిశేషుడు. ఏమయ్యా నేను చేయలేని పనిని నువ్వు చేయగలవా అన్నట్టు స్వామి చూస్తే, అవును స్వామి, కారణం నేను జీవకోటికి చెందిన వాడిని, నువ్వు పరమాత్మని. మానవ భూమికను ఎంత ధరించి ఈ లోకంలోనికి వచ్చినా ఏదో ఒక క్షణంలో ఆ మానవ భూమికను మరచి నువ్వు భగవంతుడు అనేటువంటి విషయాన్ని ప్రస్ఫుటం చేస్తూ ఉంటా. ఆ పరిస్థితులు అలా తీసుకొని వస్తూ ఉంటాయి. సామాన్య మానవుళ్ళ సముద్రం దాటాలని 3 రోజులు పసుకుండి సముద్ర పుట్టను పడుకున్న రామచంద్రుడు సముద్రుడు అంతకీ రాకపోతే కోపం వచ్చి దిక్షమామి దృశ్యజనే అని బాణాన్ని ఎక్కుపెట్టలేదా? కనుక అది నీలో ఉంటుంది స్వామి. ఏమైనా మేము జీవులం, చేతనులం, నీవు పరమచేతనుడివి కనుక నీవు విజాతీయుడివి. మాకంటే ఏదైనా తమవారు తమకు చెప్పిన మాట బాగా రుచిస్తుంది కనుక నేను కూడా జీవకోటిలోని వాడినే కనుక నేను వెళ్లి నీ వైభవాన్ని లోకానికి అంతటికి ఎరుకపరిచి మారుస్తాను అని భగవానుడి దగ్గర అనుజ్ఞ తీసుకున్నారు ఆదిశేషుడు. 200 సంవత్సరములు భూలోకంలో ఉండి ఈ జనులందరినీ మారుస్తానని స్వామి దగ్గర అనుమతి తీసుకుంటూ మరొక మాట కూడా అడుగుతారు భగవద్ రామానుజుడు. స్వామి ఇంత చేసి సంసారంలో పడి విషయలంపటుడై తిరుగుతూ ఉండే వాణిని నేను మార్చి బుద్ధి అరపి మంచి సదాచార సంపన్నుని చేసి నిన్ను ప్రపత్తి చేసేలా చేసిన తరువాత వాని పాత పాపములను చూసి నువ్వు శిక్షిస్తానంటే నా ఉపదేశానికి ప్రయోజనం ఉండదు కనుక ఉభయ విభూతులను నా అధీనం చేస్తే నేను పెడతానన్నారు ఆదిశేషుడు.
సరే అన్నాడు పరమాత్మ. కనుక ఉభయ విభూతులను తమ అధీనమందు కలిగి ఆదిశేషుడు ఇక్కడికి వచ్చాడు. కనుకనే రామానుజ సంబంధం ఉంటే చాలు ముక్తి కలుగుతుంది మనకి. అట్లాంటిది భగవద్ రామానుజుల యొక్క వైభవం అంటే. ఇలాంటి భగవద్ రామానుజులు ఆదిశేషుని యొక్క అంశమే అని. అనంత ప్రథమం రూపం లక్ష్మణశ్చ తతః పరం బలభద్ర తృతీయస్తు కలౌ కశ్చిత్ భవిష్యతి. అనగా అనంత ప్రథమం రూపం, మొట్టమొదటి రూపం ఈ భూభారాన్నంతటినీ వహిస్తున్న ఆదిశేషుడు. లక్ష్మణశ్చ తతః పరం, అటు పిమ్మట ఆయనే లక్ష్మణ స్వామిగా రామచంద్రుని యొక్క సోదరుడుగా ఈ భూలోకంలోకి అవతరించాడు. బలభద్ర తృతీయస్తు, మూడవ రూపంలో ఆయన బలరామస్వామిగా ఈ లోకంలో ఆవిర్భవించాడు. కలవు కశ్చిత్ భవిష్యతి, కలియుగంలో ఎవరిగానో అవతరిస్తాడు ఆయన. ఎవరాయన అని తిరునారాయణపురంలో పెద్దలందరూ కలిసి తర్కించుకుంటూ ఉన్నటువంటి సమయంలో, అది ఏకాంత సమయం, అక్కడ వేరెవరూ లేరు, ఉన్నవారందరూ ఆంతరంగికులే కనుక భగవద్ రామానుజులు నామే అన్నారట అని. అలా తాము ఆదిశేషుడే అని తొండనూరు వద్ద అనేక మంది స్వామితో వాదించడం కోసమని వచ్చినప్పుడు ఏకకాలంలోనే భగవద్ రామానుజులు ఒక తెర కట్టించి తెర లోపల తాముండి తెర బయట ఈ వాదులైనటువంటి వాళ్ళందరూ ఉంటే వారితో వారు కొన్ని వేల మంది ఏకకాలంలో ప్రశ్నిస్తే అన్ని వేల గొంతులతో ఏకకాలంలో సమాధానం చెప్పారు భగవద్ రామానుజులకు. తెర లోపలి నుండి బయట ఉండేటటువంటి వాళ్లకు ఒక వ్యక్తి ఇంతమందికి ఏకకాలంలో ఇన్ని గొంతులతో ఎలా సమాధానం చెబుతున్నాడా అని ఒకరికి సందేహం కలిగి తెర తొలగించి చూస్తే అక్కడ కూర్చుని ఉన్నది రామానుజులు కాదు, సహస్రఫణ పండితుడైన ఆదిశేషుడు. దర్శించినటువంటి వాళ్ళు మళ్ళా కొంచెం అలాంటి రూపాన్ని, ఆదిశేషుని యొక్క దివ్యమైన రూపాన్ని సామాన్యమైన మానవుడు దుర్బుద్ధి కలిగినటువంటి వాడు చూడగలడా? చూసిన వెంటనే వాడిలో భ్రాంత చిత్తుడైతే మరలా భగవద్ రామానుజుల శ్రీపాద తీర్థాన్ని వాని మీద ప్రోక్షిస్తే వానిగా ఉన్మత్తత తగ్గిందిట. కనుక ఆదిశేషుడే అవతరించినాడు ఈ లోకంలో. భగవద్ రామానుజుల యొక్క వైభవాన్ని తిలకించినట్లయితే ఎవరియన శేషోవా సైన్యనాథోవా శ్రీపతిర్వేది సాత్వికై అని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వచ్చి అవతరించాడా, లేదా సైన్యాధిపతి అయినటువంటి ఆయన వచ్చి ఈ లోకంలో రామానుజులుగా అవతరించినాడా అని విచికిత్స చేసుకుంటూ ఉంటారట పండితులందరూ భగవద్ రామానుజుల యొక్క వైభవాన్ని చూసినప్పుడు. కనుకనే శ్రీమద్ వేదాంత దేశకులు తమ యత్రాది సప్తతీక అనేటువంటి స్తోత్రంలో విశ్వం త్రాతుం విషయ నియతం వ్యంజిత అనుగ్రహ సన్ విశ్వక్సేనో యతిపతిరభూత్ వేత్రసార శ్రీదండ. ఈ లోకాలంతటినీ కాపాడడం కోసం విశ్వక్సేనుడే భగవద్ రామానుజులుగా ఈ లోకంలోనికి వచ్చాడు. విశ్వక్సేనుని చేతిలో ఒక బెత్తం ఉంటుంది. ఎందుకు ఆ బెత్తం? శ్రీమన్నారాయణుడు దర్శనార్థం వచ్చే బ్రహ్మ రుద్ర ఇంద్రాది సమస్త దేవతానీకం నేను ముందుగా భగవంతుని దర్శనం చేసుకోవాలి అని ఒకరిని ఒకరు తోసుకుంటూ గొడవలు పడుతూ ఉంటారట. కులశేఖరాళ్ళు పెరుమాళ్ తిరుమడిలో భగవంతుని వాకిలిలో ఉండే ఈ దేవతా సమ్మర్దాన్ని వర్ణిస్తూ పిన్నిట్ట జడయాను పిరవను ఇందిరను తున్నిట్టు పుహలరియ వైహుండనీళ్వాసల్ అంటారు. పిన్నిట్ట జడయాను కనగాతల వేలాడుతూ ఉండేటటువంటి జడలు కలిగినటువంటి రుద్రుడు, పిరవను బ్రహ్మదేవుడు, ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ప్రవేశించడానికి అవకాశం లేకుండా గొడవ చేస్తూ ఉంటే స్వామి ఏకాంత స్థితికి భంగం కలుగుతుందని బెత్తంతో వాళ్ళని అదిలిస్తూ ఉంటేట విష్ణుసేనుడు. ఆయనే భగవద్ రామానుజులుగా అవతరించినప్పుడు మరి ఆయన వేత్తదండం త్రిదండంగా మారిపోయింది. త్రిదండ వ్యాజేన తద్వ విషయ అంటారు. త్రిదండ మూడు దండములు అంటే మూడు తత్వములకు ప్రతీకములైనటువంటివి. జీవులు, భగవానుడు, ప్రకృతి అనేటువంటి తత్వత్రయాన్ని
సూచిస్తూ ఉండేటటువంటి వాటిని స్వీకరించి విశ్వక్సేనుడే భగవద్ రామానుజుడుగా అవతరించినాడేమో అంటారు. కానీ స్వామి యొక్క వైభవాన్ని తిలకిస్తుంటే మరొక భావన కూడా కలుగుతుంది పెద్దలలో. నా భగవద్ రామానుజుల వైభవాన్ని వర్ణించినటువంటి ఇరామాసనోత్తందాది అనే ప్రబంధంలో ఆ రీతిగానే వేదాంత దేశకులు యజ్ఞాశబ్దులు ఆ భావాన్ని తాము స్వీకరించి ప్రసయన్ విమతేషు తీక్ష్ణ భావం ప్రభురస్మత్ పరిరక్షణే యతీంద్ర అమృత ప్రతిపన్నయన్మయద్వై ప్రవృతే పంచభిరాయుధైర్మురారే అంట. భగవానుని పంచాయుధములే భగవద్ రామానులుగా ఈ లోకంలోనికి వచ్చి వర్ధిల్లుతున్నాయి అంటారు. అట్లా సాక్షాత్తు ఆదిశేషుడు, పంచాయుధములు, విశ్వక్సేనుడు వారి వైభవాన్ని చూసిన ఒక్కొక్కరు వారిని ఉత్ప్రేక్షించుకుంటూ ఉంటారు. పురాణములైతే సాక్షాత్తు ఆదిశేషుడే ఈ రీతిగా అవతరించినాడు అని మాకు తెలుపుతాయి. భగవానుని యొక్క వైభవం వీరి యొక్క వైభవాన్ని వర్ణిస్తూ ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనకి అనుగ్రహిస్తాడు వెంకటాధ్వరి తన విశ్వగుణాదర్శనం అనేటువంటి కావ్యంలో. రామానుజౌ యామున సేవా పరు పూజితౌ నరకం నిరోద్ధం తయో పురాణ ప్రణినాయ గీతా తస్య నవీన తథా నట్టికాం. ఇద్దరు రామానుజులు ఈ లోకాన్ని ఉద్ధరించాలి అని ఆవిర్భవించారట. ఒక రామానుజుడు మన భగవద్ రామానుజుడు, మరొక రామానుజుడు బలరాముని సోదరుడు, ఆయన తమ్ముడైన శ్రీకృష్ణ భగవానుడే మరొక రామానుజుడు. ముకుందమాలలో శ్రీకృష్ణ భగవాను కీర్తిస్తున్న కులశేఖరులు కూడా హే రామానుజ అని పిలుస్తారు కదా. రామానుజ అంటే బలరాముని తమ్ముడా అని. అలాంటి రామానుజవు ఇద్దరు రామానుజుడు ఈ లోకంలో అవతరించారు. మరి ఇరువురికి ఉండే సామ్యమేమి? యామున సేవా పరౌ యామున తీర్థ సేవా పరౌ దీతౌ. యామున తీర్థ సేవా పరౌ, యామున తీర్థమును సేవించువాడు ఒక రామానుజుడు. అంటే యమునా నది ఒడ్డున ఉండి గోపికలను తన యొక్క వేణుగానంతో ఆకర్షించి తన యందు ప్రీతిని కలిగించినటువంటి వాడు కనుక ఎప్పుడూ యమునా నది ఒడ్డునే ఉంటాడు కృష్ణ భగవానుడు. కనుకనే ఆయనకు యమునై తురైవన్, యమునా నది ఒడ్డున ఉండువాడు, యమునా తీర విహార రసిక, యమునా నది ఒడ్డున విహరించడంలో ప్రీతి కలిగినటువంటి వాడా అని కీర్తిస్తారు. ఆయన ఒక రామానుజుడు. మరొక రామానుజుడు భగవద్ రామానుజుడు యామున తీర్థ సేవా పరౌ. యామున తీర్థుడు అంటే యామునముని అనేటటువంటి ఆళవందార్ అనబడేటటువంటి వారిని ఏకలవ్య శిష్యుని వలె ఆరాధించినటువంటి మహానుభావులు, వారికి శిష్యభావాన్ని పొందినటువంటి మహానుభావులు. కనుక యామున తీర్థ సేవా పరౌ ఉదీతౌ నరకం నిరోద్ధం. మీ తిరువురి లక్ష్యం ఒకటే, భగవానుడి లోకంలో అవతరించిన భగవద్ రామానుజులు అవతరించిన ఈ సంసారాన్ని తొలగించాలి, సంసారం నుండి మనందరినీ ఉత్తీర్ణులను చేయాలి. ఇదే వారి యొక్క లక్ష్యం. అందుకొరకే మొదటి రామానుజుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు తయో పురాణ ప్రణినాయ గీతాం. అందులో పూర్వపు వాడైన రామానుజుడు శ్రీకృష్ణ భగవానుడు గీత అనేటటువంటి శాస్త్రాన్ని చేసి ఇచ్చడి లోకం ధరిస్తుందేమో అని. కానీ తరువాతి తరములలో పుట్టిన వారు ఈ భగవద్గీతను కూడా తాము తీసుకుని తమకు నచ్చిన అర్థములను వాటికి చెబుతూ అపార్థములను కల్పిస్తూ ఉంటే భగవద్గీత తెలిపినటువంటి యథార్థమైన అర్థాన్ని ఈ లోకానికి అందరికీ తెలపడం కోసమని మరొక రామానుజుడు అవతరించాల్సి వచ్చింది. తస్య నవీన తథా నటీకాం. దానికి తర్వాత అవతరించినటువంటి రామానుజుడు భగవద్ రామానుజులు తథా నటీకాం గీతా భాష్యము అనే భగవద్గీతకు ఒక భాష్యాన్ని అనుగ్రహించడం జరిగింది. ఇది భగవద్ రామానుజులకు ఈ లోకమునందు కలిగినటువంటి ప్రీతి విశేషాన్ని తెలుపుతుంది. వారి చరిత్రను మనం పరికించినట్లయితే
పూర్వమీమాంసను బోధిస్తూ ఉండే యాదవ ప్రకాశుడు అనేటువంటి ఆయనను ఆశ్రయించి ఆయన దగ్గర వేదాంత శాస్త్రాన్ని పూర్వమీమాంసను అభ్యసించడం ప్రారంభించారు భగవద్ రామానుజుడు. మరి 16వ సంవత్సరమున పంచమాంబ అనే ఆమెతో వివాహం జరిగింది. కంచి శ్రీ వరదరాజస్వామి వారి యొక్క దేవాలయానికి సమీపంలో ఉన్నటువంటి మరొక దేవాలయం తిరుప్పుట్కుడి అని, అందు యాదవ ప్రకాశుడు అక్కడ ఉండేవాడు. ఆయన వద్ద ఈయన పూర్వపక్ష వేదాంత అధ్యయనం చేయడం ప్రారంభించారు. అలా యాదవ ప్రకాశుని దగ్గర చదువుకునేటువంటి రోజులలోనే వారు ఉపనిషత్తులకు చెప్పేటటువంటి అపార్థములను విని బాధ కలిగి వాటిని ఖండించి వేదాంత శాస్త్రం యొక్క యథార్థమైనటువంటి హృద్గతమైనటువంటి అభిప్రాయాన్ని మీరు చెప్పడం ప్రారంభించారు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, పరమాత్మ యొక్క లక్షణాన్ని చెబుతోంది ఉపనిషత్తు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే అర్థం ఏమిటి? అసలు ఈ గుణములు పరమాత్మ యందు వర్తిస్తాయా? పరమాత్మకు గుణములు ఉంటాయా? ఉండవు. పరస్పర విరుద్ధములైనటువంటి గుణములు ఎలా ఉంటాయి? యాదవ ప్రకాశుని వాదం అది. ఎందుచేత ఖండో ముండో పూర్ణ శృంగో గౌహు ఒక వాక్యాన్ని ఎవరో ఒక ఆయన ప్రయోగించాడు. ఖండ అంటే కొమ్ములు తెగిపోయినటువంటిది ఒక గోవు, ముండ అంటే కొమ్ములే మొలవనేది ఒక గోవు, పూర్ణ శృంగ బాగా పూర్తిగా కొమ్ములు ఉన్నటువంటిది గౌహు గోవు అని ఎవరో ఒక ఆయన ప్రయోగించాడు అనుకోండి. ఈ 3 విశేషణాలు ఒక వ్యక్తి యందు ఒక గోవునందు ఉండడానికి కుదురుతుందా? విరిగిపోయిన కొమ్ములు కలిగినది పూర్తిగా ఉండే కొమ్ములు కలిగినది కాలేదు కదా. మొలవని కొమ్ములు కలిగినది ఖండింపబడిన కొమ్ములు కలిగినది కాలేదు కదా. కనుక నిర్గుణమైనటువంటిది బ్రహ్మ అని చెబితే అందుకోసమని ఏమర్థం చెప్పుకోవాలి అంటే అసత్యమైనటువంటి దానికంటే వ్యావృత్తమైనటువంటిది ఇలా ఏదో అర్థం చెప్పడం ప్రారంభించాడు ఆయన. అంటే భగవద్ రామానుజులు ఈ 3 గుణములు కూడా పరమాత్మ యందు వర్తించడంలో ఏమీ అభ్యంతరం లేదు. ఎందుచేత పరస్పర విరుద్ధములైనటువంటి గుణములైతే ఒక వ్యక్తి యందు సమన్వయించడం కష్టం, కానీ అలా విరుద్ధం కానీ అనేక లక్షణములు ఒకే వ్యక్తి యందు ఉండవచ్చును. ఎందుచేత అంటే ఒక ఆయన దేవదత్త యువ లోహితాక్ష శ్యామ అని చెప్పాడు. దేవదత్తుడు అనేవాడు యువకుడు, ఎర్రటి కన్నులు కలిగినటువంటి వాడు, నల్లటి వర్ణము కలిగిన వాడు అని ప్రయోగించాడు వాక్యం. ఇవన్నీ నల్లగా ఉండడం అనేది యువత్వం కంటే వేరైనటువంటి లక్షణమే. ఆ రీతిగానే ఎర్రటి కన్నులు కలిగి ఉండడం అనేది నల్లటి వర్ణం అనే గుణం కంటే వేరైనటువంటి, ఇవన్నీ వేరు వేరు అర్థములను చెప్పేవి. అయినా ఒక వ్యక్తిని వర్ణించడానికి ఏం అడ్డులేదు. నల్లగా ఉండేవాడి కళ్ళు ఎర్రగా ఉండకూడదు ఏం లేదు కదా, ఉండొచ్చును కదా. కనుక ఒకే వ్యక్తి యందు సమన్వయించడంలో ఏం అభ్యంతరం లేనప్పుడు ఇవన్నీ పరమాత్మ యొక్క లక్షణములుగా తెలుపవచ్చును. ఎందుచేత సత్యం అనే మాటకు అర్థం ఏమిటి? క్షణికత్వ వ్యావృత్తి. క్షణికములైనటువంటి పదార్థముల కంటే పరమాత్మ ఎల్లప్పుడూ ఉండే స్వభావాన్ని కలిగినటువంటి వాడు గనక, మారకుండా ఎల్లప్పుడూ ఉండేటటువంటి స్వభావాన్ని కలిగిన వాడు గనక పరమాత్మను సత్యం అనొచ్చు. జ్ఞానం అంటే అచేతన పదార్థముల కంటే వేరైన వాడు, ఎల్లప్పుడూ జ్ఞానం కలిగిన వాడు. జీవుని వల్ల ఒకనాడు పెరుగుట, ఒకనాడు తరుగుట, వృద్ధి హ్రాసము అనేటటువంటివి లేకుండా ఏకరూపంగా ఎల్లప్పుడూ ఉండేటటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి వాడు గనక జ్ఞానం అని చెప్పచ్చును. అంటే అచేతనం కంటే వేరైన వాడు అనే అర్థం. అనంతం అని చెప్పడంలో చేతనుడిలో కూడా జ్ఞానానికి ఒక సీమ ఉంటుంది. శరీరాన్ని బట్టి వాళ్ళ యొక్క జ్ఞానం, ఒక ఆయన శరీరంలో ఉండే జ్ఞానం విశదంగా ప్రతిభాసిస్తుంది, ఒక ఆయనలో ఉండే జ్ఞానం అంతగా ప్రకాశించదు. కానీ భగవంతునిలో ఉండే జ్ఞానం ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉండేటటువంటిదే గనక భగవంతుని యొక్క వైభవానికి అంతం లేదు గనక భగవంతుడు ఈ జీవులందరికంటే కూడా భగవద్ దయా తత్వమైనటువంటి జ్ఞానం కాక స్వతసిద్ధమైనటువంటి జ్ఞానాన్ని కలిగిన వాడు గనక ఆయన కళ్యాణ గుణములకు అంతం లేదు కనుక తేన అనంతో ఆయన ఉచ్యతే అని
కానీ ఆయన గుణములకు అంతం లేదు, పరిచ్ఛేదం లేదు, ఆయన వైభవానికి పరిచ్ఛేదం లేదు కనుక ఆయన అనంతమని చెప్పబడతాడు. కనుక సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే బ్రహ్మయందు ఈ 3 లక్షణాలు పడడానికి ఏమీ అనౌచిత్యమేమీ లేదండి గురువు గారు అని ఆనాడే చదువుకునే రోజులలోనే ఉపనిషద్ అర్థాన్ని గురువు గారు కొంచెం పొరపాటుగా చెబితే శోధించినటువంటి వారు భగవద్ రామానుజులు. ఒకనాడు యాదవ ప్రకాశుడు స్నానం చేస్తూ ఉండే సమయంలో పూర్వకాలంలో విద్య అంటే గురువులకు సేవ చేస్తూ విద్యను అధికరించేవారు. ఆ రీతిగానే గురువు గారికి తలంటుతూ ఉండేటటువంటి సమయంలో రామానుజ నాకు నచ్చిన మా శృతివాక్యానికి అర్థాన్ని చెప్తానయా నీకు అని యాదవ ప్రకాశుడు శృతివాక్యానికి అర్థాన్ని చెప్పాడు. కప్యాసం పుండరీకమేవ మక్షిణి అని. కప్యాసం పుండరీకమేవ మక్షిణి అంటే ఆయన చెప్పిన అర్థం ఏమిటి? కప్యాసం, కపి అంటే సూర్యుడు, సూర్యుని చేత వికసింపబడినటువంటి పుండరీకం. ఏవం అక్షిణి, ఆ పుండరీకం ఎలా అయితే హృదయ పుండరీకం భగవంతుణ్ణి వాసస్థానంగా ఉపాసనా స్థానము, ఆ రీతిగానే నేత్రము కూడా ఉపాసనా స్థానము అని ఒక అర్థాన్ని చెప్పాడు ఆయన. కానీ ఈ అర్థం అంత సమంజసంగా కనిపించలేదు భగవద్ రామానుజులకు. ఎందుచేత అక్షి విద్య అని ప్రత్యేకం వేరొక విద్య ఉంది. ఆ విద్యలో ఉపాసకుడైనటువంటి వాని యొక్క దక్షిణాక్షి మాత్రమే ఉపాసనా స్థానము అని అక్కడ చెప్పబడింది. ఇక్కడ అక్షిణి అని ద్వివచనం ఉంది. అందుచేత ఎలా వర్తిస్తుంది? విద్యాభేదం వస్తుంది, సమన్వయించలేదు. మరొక అర్థం చెప్పాడు గురువు గారు. కప్యాసం పుండరీకమేవ అక్షిణి అంటే కోతి పృష్ఠము వలె ఎర్రగా ఉండే, పుండరీకము వలె ఉండే ఎర్రటి నేత్రములు గలవాడు పరమాత్మ అని. ఉత్తముడైనటువంటి పరమాత్మను వర్ణించేటప్పుడు నీచమైన ఉపమానంతో వర్ణించకూడదు. ఆదిశేషుడుగా నిరంతరం భగవంతుని యొక్క దివ్య మంగళ విగ్రహ దర్శన జనిత ఆనంద పరవశులై ఉండేటటువంటి ఆదిశేషుడు ఈనాడు రామానులుగా వచ్చిన ఆ స్ఫురణ వారికి ఉన్నది కనుక ఇంత అందమైన భగవంతుని దివ్య నేత్రములను నీచమైనటువంటి ఉపమానంతో పోల్చారే అని ఒక బాధ. మరొక అర్థం చెప్పాడు ఈషద్ వికసితం అని. కొంచెం వికసించిన తామర పద్మం యొక్క రేకు అని ఉండే అని. అది అంత ప్రసిద్ధంగా ఎక్కడ కోశములలో అర్థం కానరాదు. ఈ 3 అర్థములను విన్న తరువాత భగవద్ రామానుజులకు దుఃఖం కలిగి వారి కంటి నుండి కన్నీరు గురువు గారి తొడ మీద వెచ్చగా పడింది. ఇది చూసి ఏం రామానుజ, నేను చెప్పిన అర్థం నీకు రుచించలేదా అని గురువు గారు అడిగితే, మీకు అత్యంత అభిమతం అని చెప్పినటువంటి అర్థాలు సమంజసంగా లేవండి అని. ఓ అయితే సమంజసమైన అర్థాన్ని నువ్వు చెప్పగలవా అని అడిగాడు ఆయన తిరిగి. హయగ్రీవ స్వామి తోపించినట్లుగా విజ్ఞాపనం చేస్తానండి అని భగవద్ రామానుజులు ఒక అందమైనటువంటి నిర్వచనాన్ని చెప్పారు. ఈ 3 సిద్ధాంత అర్థములను. గంభీరాంభ సముద్భూత సుమృష్టనాళ వికర వికసిత పుండరీక దళామలాయ దేక్షణ అని. గంభీరాంభ సముద్భూత లోతైన నీటిలో లెస్సగా పుట్టిన, సుమృష్ట నాళ దృఢముగా ఉన్నటువంటి నాళము పైన ఉన్న, రవికర వికసిత సూర్యకిరణముల చేత వికసింపబడిన, పుండరీక దళ కమల ఆయతేక్షణ పుండరీకము కమలము యొక్క రేకు వలె ఉండేటటువంటి విశాలమైనటువంటి నేత్రములను కలిగినటువంటి వాడు అని అర్థాన్ని భగవద్ రామానుజులు అనుగ్రహించారు. ఎంచేత కప్యాసం పుండరీకమేవ మక్షిణి అన్నప్పుడు కపిహి అనేటువంటి శబ్దానికి ఏమర్థం? కపిహి అంటే కపిర్బభస్థితే జనం అని. సూర్య భగవానునికి కపిహి అని పేరు. కం పిబతి కిరణైరిత్యపి కపిహి. సూర్య భగవానుని యొక్క కిరణములు, ఆ కిరణముల ద్వారా భగవాను ఈ కమలము సూర్య భగవానుడు నీటిని త్రాగుతూ ఉంటాడు కనుక కం అంటే జలములకు పేరు. కం పిబతి అంటే జలములను త్రాగునది అని. త్రాగేవేవి సూర్యకిరణములు. సూర్యకిరణముల చేత కప్యాసం,
దాని చేత వికసింపబడినటువంటి పుండరీకం కమలము, కమలము యొక్క రేకువలి ఉండే నేత్రము కలిగిన వాడు ఒక అర్థం. మరొకటి నాళమునకు కపిహి అని పేరు. ఎందుచేత నాళము నీటిని త్రాగుతూ ఉంటుంది కనుక. కంపివతి అంటే జలములను త్రాగునది అని అర్థం. నాళము మీద ఉన్న కమలమునకు ఉండే శోభ వేరు, నాళము నుంచి దూరం చేసినటువంటి కమలమునకు ఉండే శోభ వేరు గనక అలా కాకుండా నాళము మీద ఉన్నటువంటి కమలము అని అర్థము అని ఇలా గురువు గారు చెప్పినటువంటి మాటకు కంపిబతి కిరణైరిత్యపి కపిర్భవస్థిత్యాం నాథస్స కపిరమునా అస్తం యదిహతతి ప్రదీమహాకప్యాసం దివసకర తేజో వికసితం సుపద్మం శ్రీమద్వాసగణి భగవచ్చక్షురుపమా అని భగవంతుని నేత్రాలకు ఉపమానం. అది కూడా అగతికమైనటువంటి ఉపమానమే అంటారు నమ్మాళ్ళవార్లు. అయినా ఉన్న వాటిలో మంచిదానితోటే భగవంతుని నేత్రములను పోల్చాలి గనక గంభీరాంభ సముద్భూత, మంచి లోతైన నీటిలో పుడితేనే లావైన నాళం వస్తుంది. నీరు తక్కువగా ఉంటే నాళానికి కావలసినటువంటి జలములు అందవు కనుక అది బలంగా రాలేదు. అందుచేత గంభీరాంభ సముద్భూత సుమృష్టనాళ, నాళం లావుగా ఉంటేనే పైన కమలం తనను విప్పార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నాళం బలహీనంగా ఉంటే కమలం విప్పార్చుకునేటటువంటి అవకాశం ఉండదు కనుక సుమృష్టనాళ రవికర వికసిత, బలహీనమైనటువంటి కమలములు అరుణోదయానికే వికసిస్తాయి. మంచి కమలం అయితే సూర్యకిరణములతో మాత్రమే వికసిస్తుంది కనుక రవికర వికసిత పుండరీక దళ, పుండరీకము యొక్క దళము వలె ఉండే. ఇంత పోల్చిన భగవద్ రామానుజులకు ఒక్కసారి నమ్మాళ్ళవార్లు గుర్తుకు వచ్చి భగవంతుని నేత్రాన్ని, ఆళ్వార్లందరూ కూడా భగవంతుని నేత్రాన్ని ఎప్పుడైనా సూర్యునితో చంద్రునితో పోల్చినా వారికి తృప్తి తీరక మరొక విశేషణాన్ని భగవానునికి వేస్తారు. మనుషులు కూడా అంతే, ప్రసన్నాదిత్య వర్చసం అంటాడు. సూర్యునితో పోల్చిన వెంటనే మళ్ళా సూర్యుడే సరిపోతాడండి, కానీ సూర్యునిలో తైక్షణ్యమే గాని ప్రసన్నత్వం ఉండదు కదా, అది భగవంతునిలో ఉంటుంది. కానీ ఈ రీతిగా ఉండేటటువంటి అమల ఆయతేక్షణ, అమల అంటే ఏ దోషము లేనటువంటి, కమలానికి సాయంత్రం అయ్యేటప్పటికి ముకుళించడం అనేటువంటి దోషం ఉంది, కానీ భగవంతుని నేత్రములకు ఆ దోషం లేదు గనక అమల ఆయత విశాలములైనటువంటివి. కమలము యొక్క రేపునకు ఉండే వైశాల్యం కంటే భగవంతుని నేత్రమునకు ఉండే వైశాల్యం చాలా గొప్పది. కానీ కమలం ఏ రీతిగానూ సరిపోదని భగవద్ రామానుజులు తెలిపినటువంటి ఈ వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్న కూరత్తాళ్వాన్ భగవంతుని యొక్క దివ్య నేత్రములను వర్ణిస్తూ ఒక శ్లోకాన్ని చెబుతారు. అది భగవద్ రామానుజులు అనుగ్రహించిన అమల ఆయత అనే పదములను హృదయంలో ఉంచుకొని వేదార్థ సంగ్రహం అనే గ్రంథంలో భగవద్ రామానుజులు తెలిపినటువంటి ఈ వాక్యాన్ని వ్యాఖ్యానించినటువంటి శుభప్రకాశికాకారులు తాత్పర్య దీపిక అనే వ్యాఖ్యానాన్ని అనుగ్రహిస్తూ అందు ఈ కూరత్తాళ్వాన్ యొక్క శ్రీ సూక్తిని మనకు ప్రమాణంగా చూపిస్తారు. అదీర్ఘం అప్రేమదుఖం క్షణోజ్వలం నజోరవం దక్కరణస్య పశ్యతాం అనుబ్జమబ్జం నుకసం నిదర్శనం వనాద్రినాథస్య విశాలయోర్దృశో అని ప్రకృతమనుసరామ. భగవంతుడి నేత్ర సౌందర్యంలో పడితే భగవద్ రామానుజుల్ని మనం మళ్ళా ఈనాటి ఉపన్యాసంలో వారి యొక్క వైభవాన్ని కొంచెం కోల్పోవలసి వస్తుంది కనుక ఇంతతో భగవద్ వైభవాన్ని మనం ఆఫ్ చేసి మళ్ళా భగవద్ రామానుజుల దగ్గరికి వెళ్దాం. ఇలా ఆయన దగ్గర చదువుకుంటూ ఉండే రోజులలోనే గురువు గారు చెప్పినటువంటి అర్థములు సమంజసములని తోచక భగవద్ రామానుజులు ఖండిస్తూ ఉంటే ఇది చూచినటువంటి గురువు గారు ఓహో ఇతడు ఏదైనా మన సిద్ధాంతానికి ప్రబల విరోధిగా వృద్ధి చెందే ప్రమాదం ఉంది అని ఎలాగైనా ఆయనను నశింపజేయాలి అని కోరుకుని ఒకనాడు యాత్రకి వెడుతూ గొప్ప అరణ్యంలో భగవద్ రామానుజులను ఒక్కరిని విడిచిపెట్టి మిగతా వారితో వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి యాదవ ప్రకాశుడి శిష్యులతో సంచారం చేస్తూ ఉన్నటువంటి ఆయన
అర్ధరాత్రి లేచి చూసిన భగవద్ రామానుజులకు ఎక్కడో అడవిలో ఒక్కరు ఉన్నారు, ఏం చేయాలో తెలియదు. అలాంటి సమయంలో సాక్షాత్తు వరదరాజస్వామి పెరుందేవి తాయార్తోటి కలిసి బిల్వ దంపతుల రూపంలో వచ్చి, బిడ్డ ఇక్కడ ఉన్న కారణాలు అడిగితే మా వాళ్ళందరూ వెళ్లిపోయారు, నేను ఒక్కడే ఉన్నాను, ఎక్కడ ఈ అరణ్యం ఏమిటో, ఎక్కడ దీనికి దగ్గరలో ఉండే గ్రామం ఏమిటో తెలియదంటే, నీ ఊరే ఊరు నాయన అడిగారు వాళ్ళు. అడిగితే మరి కాంచీపురం అండి అని చెబితే, అయ్యో కాంచీ ఇక్కడికి దగ్గరే రా తీసుకెడతామని ఆ రాత్రి ఆ దంపతుల ఇరువురు భగవద్ రామానుజులను తీసుకొని వచ్చి, సరిగా ఇక సూర్యోదయం అవుతోంది అనే సమయానికి దూరంగా పుణ్యకోటి విమానం, వరదరాజస్వామి వారి యొక్క విమానం కనిపిస్తూ ఉంటే, అదిగో అదే పుణ్యకోటి విమానం, కంచి జాగ్రత్తగా వెళ్ళిబిడ్డ అని చెప్పారు. ఇంతలో బిల్లాంగన, ఆ బిల్లుని యొక్క భార్య, నాకు కొంచెం దాహం వేస్తోంది, నీరు కావాలి అని అడిగింది. అడగగానే ఇంత ఉపకారం చేశారు వీళ్ళు, కనీసం మంచినీళ్ళనే వీళ్ళకి ఇచ్చి ఉపకార స్మృతిని మనం చాటుకుందామని భగవద్ రామానుజులు మంచినీరు తేవడం కోసం వెళ్ళేటప్పుడు వారి ఇరువురు అదృశ్యం అయిపోయారు. వరదరాజస్వామియే వారికి దారి చూపించడం కోసమని వారిని ఇక్కడికి తీసుకొని వచ్చాడు కనుకనే భగవద్ రామానుజులు కాంచీ నగరంలో వరదరాజస్వామి వారికి తీర్థ కైంకర్యం చేయడానికి కారణం, భగవంతుడే నోరు తెరచి తీర్థ కైంకర్యం చేయమని ఆదేశించాడు అని వారి కారణం వారు తీర్థ కైంకర్యాన్ని చేయడం జరిగింది. ఇలా ఇక్కడ వృత్తాంతం నడుస్తోంది. భగవద్ రామానుజుల వంటి ఆచార్యులు ఇంతకు మునుపు లేరు, ఇక ముందు రారు. ఎందుచేత అంటే వారు అవతరించడానికి ఒక 2000 సంవత్సరాలకు పూర్వమే వారి యొక్క విగ్రహం ఆవిర్భవించింది. కలియుగ ఆదిలో అవతరించిన శఠకోప ముని నమ్మాళ్వార్ వారు భగవదనుభవం చేస్తూ ఒకచోట భవిష్యత్తులో అవతరించబోయే ఒక ఆచార్యుల దివ్య స్వరూపాన్ని దర్శించి, కండోం కండోం కన్నుకు ఇనియన కండోం అని దర్శించాం, కంటికి చాలా భోగ్యమైనటువంటి రూపాన్ని దర్శించాం అని పులిహ 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 పోయిద్దు వల్లు శాపం అని మంగళాశాసనం చేస్తుంటే విన్నటువంటి ప్రజ్ఞనే ఉన్న మధుర కవులు, మీరు ఎవరిని గురించి కీర్తిస్తున్నారు అని అడిగితే, భవిష్యత్తులో అవతరించబోయేటువంటి ఆచార్యులను అని అన్నారు. తరువాతి కాలంలో మధుర కవులు, మీరు మా ఆచార్యులు కనుక మిమ్మల్ని ఆరాధించుకోవడానికి ఒక విగ్రహాన్ని నాకు ప్రసాదించవలసినది అని నమ్మాళ్వార్లను ప్రార్థిస్తే, ఆళ్వారి తిరునహరిలో తామ్రపర్ణి నదీ తీర్థం ఒక 100 కలశలతోటి ఆ తీర్థాన్ని పోసి కాచమని ఆదేశిస్తే అలా గాయగా ఒక విగ్రహం తయారైంది. కానీ ఆ విగ్రహం నమస్కార ముద్రతో ఉంది. ఇది చూసిన మధుర కవులు, అయ్యా నేను ఆచార్యులను కదా ప్రార్థించాను, ఆచార్య తిరువేని కదా కావాలి, ఆచార్యులు అంటే జ్ఞాన ముద్రతో ఉండాలి కదా, నమస్కార ముద్రతో ఉన్నారు, ఎవరు వీరు అని అడిగితే, ఈయన నేను స్వప్నంలో దర్శించిన కలియం గడుం కండు హొన్విన్నని కలిదోషాల్ని పారద్రోలే మహాపురుషుడు అవతరిస్తాడన్నానే ఆయనేనయ్యా ఈయన అని చెప్పాడు. తర్వాత మరొక చెంబునీళ్ళు ఎక్కువ వేసి మరల కాస్తే అప్పుడు నమ్మాడు వారి యొక్క విగ్రహం వచ్చింది. కనుకనే వారికి వీరికి అంతరం చాలా తక్కువగా కనిపిస్తుంది. మనం ఆళ్వారి తిరునహరిలో ఈనాటికి దర్శించవచ్చు. అలా ఆవిర్భవించింది విగ్రహం. అటు తర్వాత కూడా మరణ నాథమునులకు భవిష్యదాచార్య విగ్రహాన్ని అనుగ్రహించారు. చాలా కాలం తర్వాత ఆ నాథమునుల తిరువారాధనలో యస్వాపకాలే కరుణాకరస్సన్ భవిష్యదాచార్య పరస్వరూపం అని నమ్మాళ్వారులు వీరికి స్వప్నంలో సాక్షాత్కరించి నాథమునులకు భవిష్యత్తులో అవతరించబోయేటువంటి ఆచార్యుల రూపాల్ని దర్శింపజేస్తే, ఆ రూపం మాకు ఎలా లభిస్తుంది, మేము ఆరాధించుకోవాలంటే నాథమునులు అడిగినప్పుడు, అయితే ఒక మంచి కర్మ ఇలాంటి విగ్రహములను తయారు చేసే వారిని తీసుకుని వచ్చి పంచ సంస్కార సంపన్నుని చేసి మా సన్నిధికి తీసుకురండి, మేమే వానికి తోపిస్తామని ఆ రీతిగా స్ఫురింపజేస్తే అతడు మరొక భవిష్యదాచార్య విగ్రహాన్ని నిర్మించి ఇస్తే నాథమునుల తిరువారాధనలో ఆ విగ్రహం ఉంది. అటు పిమ్మట యామునమునుల దాకా వచ్చింది. అటు పిమ్మట వారి శిష్యులైన తిరుక్కోట్టియూర్ నంబి అనేటువంటి వారి దగ్గరికి వచ్చి ఈనాటికి తిరుక్కోట్టియూర్ అనేటువంటి విదేశంలో తిరుక్కోట్టియూర్ నంబి గారి యొక్క సన్నిధిలో భవిష్యదాచార్య విగ్రహాన్ని మనం సేవించుకుంటాం. కనుక అవతరించడానికి ముందే విగ్రహమునకు ఆరాధన ఈ లోకంలో ఏ ఆచార్యులకు కలిగింది, ఒక భగవద్ రామానుజులకు తప్ప. కనుక అద్వితీయమైనటువంటి ఆచార్యులు భగవద్ రామానుజులు. అంత వైభవం కలిగిన వారు కనుకనే వారి వైభవాన్ని యామున మునులు
వారి దగ్గరకు కాంచీపురం నుంచి వచ్చే భాగవతోత్తములు యాదవ ప్రకాశుడి దగ్గర ఒక వైష్ణవ బాలకుడు చదువుకుంటున్నాడండి. చాలా దివ్యమైనటువంటి వర్చస్సు, దివ్యమైన రూపం. అక్కడక్కడ యాదవ ప్రకాశుడు అపార్థములను చెబుతూ ఉంటే వాటిని ఖండిస్తున్నాడు అని ఈ వార్తలన్నీ చెప్పేటప్పటికీ ఆ పోలికలన్నింటినీ వింటే తమ వద్ద ఉన్నటువంటి భవిష్యదాచార్యులకు ఎలాంటి పోలికలున్నాయో ఆ పోలికలన్నీ అతడిలో ఉన్నాయని గమనించి యామునమునుడే అతడిని ఒకసారి తిలకించాలి అని అనిపించి తమ శిష్యులైనటువంటి తిరుక్కచ్చినంబి గారు కాంచీపురంలో వరదరాజస్వామితో ఏకాంత సమయంలో ముచ్చటాడుతూ ఉండేటటువంటి మహానుభావులు. అలాంటి వారి దగ్గరకు కాంచీపురం విచ్చేయడం జరిగింది శ్రీరంగం నుండి యామునమునుడు. అలా వచ్చిన తర్వాత కాంచీపురంలో కరువాణిక్క వరద అనేటువంటి వారి యొక్క సన్నిధానంలో యామునమునుడు ఉండగా ఈ యాదవ ప్రకాశుడు అటు తర్వాత ఎప్పుడో వచ్చాడు. వచ్చిన తర్వాత రామానుజుని కాంచీపురంలో చూశాడు. అయ్యో రామానుజ, అర్ధరాత్రి అడవిలో ఎక్కడ తప్పిపోయావు అని చాలా కంగారు పడ్డానయ్యా, పోలే దొరికావు సంతోషం అని తన కపటపు బుద్ధిని బయటకు ఎక్కడ కనిపించనివ్వకుండా మరణ తన శిష్యవర్గంలో చేర్చుకున్నాడు. వారి శిష్యవర్గంలో వెళుతూ ఉన్నారు. అలా దేవాలయంలో పరిక్రమణం చేస్తూ యాదవ ప్రకాశుని వెనకాతల వెళ్లి భగవద్ రామానుజులను దూరం నుండి చూచినటువంటి యామునమునుడు ఆ ముదల్వన్ ఇవన్ ముదల్వన్ ఆం ఈయనే శ్రీ వైష్ణవ సంప్రదాయానికి అంతటికీ నాథుడవుతాడు అని ఆనాడే మంగళాశాసనం చేసి ఆ వరదరాజస్వామి వారి యొక్క దివ్య సన్నిధానంలో యస్య ప్రసాద కలయా వతిరశృణోతి పంగు ప్రధావతి జవేన జవద్విమూకః అంధః ప్రపశ్యతి సుతం లభతే చ వంధ్యాః తం దేవమేవ వరదం శరణం గతోస్మి. అత్యద్భుతమైనటువంటి శ్లోకం. భగవద్రామానుజుల విషయంలో మంగళాశాసనం చేస్తూ ఈ శ్లోకాన్ని చదివారట. ఏమని? యస్య ప్రసాద కలయా బధిరః శృణోతి. ఎవరి యొక్క కటాక్ష లేశ మాత్రం చేతనే చెవిటివాడు వినగలుగుతాడో అని బధిరః శృణోతి అంటే ఈ ఉద్దేశంలో బధిరః అంటే చెవులు లేనివాడు. చెవులు లేనివాడు ఎవరు? ఆదిశేషుడు. పాముకు చెవులు ఉండవు కదా. మరి ఆయన మానవ రూపాన్ని ధరించి గ్రంథములన్నింటినీ గురువుల దగ్గర 5 గురువుల దగ్గర పంచాచార్య పదాశ్రిత అని 5 ఆచార్యులను ఆశ్రయించినటువంటి వారే గ్రంథములను పొందారు. అది ఎవరి వలన? వరదరాజస్వామి నీ కటాక్షం చేత. యస్య ప్రసాద కలయా బధిరః శృణోతి పంగు ప్రధావతి. పాముకి కాళ్ళుంటాయా? ఉండవు. కానీ పరుగులు పెట్టగలదా పాము? పాకగలదే గాని సర్పం అంటేనే పాకున్నది అని అర్థం, కదిలేది అని అర్థం. కానీ పరుగులు పెట్టలేదు. మరి భగవద్ రామానుజులు శ్రీరంగం కలిశైర వంజనగిరిం దాక్షాద్రి సింహాచలం శ్రీకూర్మం పురుషోత్తమం చ వదరీనారాయణం నైమిషం శ్రీమద్వారవతి ప్రయాగ మధురాయోధ్యాగయాః పుష్కరం సాలగ్రామగిరిం నిషేవ్య రమతే రామానుజోయం ముని. భగవద్ రామానుజులు ఈ గాథలం అంతా సంచరించారు అందరినీ పునీతం చేయడం కోసమని. కనుక పంగు ప్రధావతి జవేన వక్తి మూకః. మూగివాడు చాలా వేగంగా మాట్లాడగలిగినటువంటి వాడు అవుతాట. పాము అనలా మాట్లాడలేదు కదా. కానీ భగవద్ రామానుజులు దివ్యమైనటువంటి శ్రీభాష్యాన్ని ఈ లోకానికి అంతటికీ అందించినటువంటి మహానుభావులు కనుక మూకః మాట్లాడగలుగుతాడు. ఇంకా అత్యద్భుతమైన విషయమేమి? భగవంతుని కటాక్షమే కనుక ఉంటే గొడ్రాలు కుమారుణ్ణి కంటుంది. అంధః ప్రపశ్యతి సుతం లభతే చ వంధ్యా. అంధః ప్రపశ్యతి యస్య ప్రసాద కలయ. భగవంతుని యొక్క ప్రసాదం ఎవరి మీద పడుతుందో వారి యొక్క కటాక్షం చేత గురుడ్డివాడు చూడగలుగుతాడు. కూరేశులకు 2 నేత్రములను తీసేసిన మరల భగవద్రామానుజుల పురుషకారం వలన కూరేశులు భగవద్రామానుజులను పెరుమాళ్లను దర్శించగలిగారు కదా. కనుక అంధః ప్రపశ్యతి సుతం లభతే చ వంధ్య. గొడ్రాలు కుమారుణ్ణి కంటుందో అంటే సంతానం లేని ఆమె. ఎవరా సంతానం లేనివారు? భగవద్రామానుజులే. భగవద్రామానుజులకు సంతానం లేదు. కానీ భగవంతుని కటాక్షం వలన
వారికి ఓ కుమారుడు ఉన్నాడట. ఎవరైనా తిరుక్కురుహై పిరాన్ పిల్లాన్ అనేటువంటి కుమారుడు. అంటే వారిని తాము జ్ఞానపుత్రుడుగా, జ్ఞానానికి వారసుడుగా స్వీకరించి వారి చేతనే ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధమైన తిరువాయుడి దివ్య ప్రబంధానికి మొట్టమొదటి వ్యాఖ్యానమైన ఆరాయరబ్బడి వ్యాఖ్యానాన్ని అనుగ్రహింపజేసినటువంటి వారు భగవద్ రామానుజులను. ఒక ఆయన శ్రీరంగంలో ఉన్న కాలం అది. ఒక ఆయన ఎక్కడో కావేరి అవతల ఉన్నాడు, ఒక చాకలి. అతడు, అయ్యా మీరందరూ పెద్దవాళ్ళ ఇంటికే పెడతారా అండి, మా ఇంటికి రారా అండి, ఒక్కసారి మా ఇంటిని పావనం చేయండి అని పదే పదే ప్రార్థిస్తూ ఉండేవాడట. వాయిదా వేసిన భగవద్ రామానుజులు ఒకనాడు కావేరి ఆవలిగట్టుకు వెళ్ళినప్పుడు ఇతను చాలా సార్లు పిలిచాడు కదా, వెడదామని అతని ఇంటికి వెళ్ళారు భగవద్ రామానుజులు. భగవద్ రామానుజులు చూడగానే ఉబ్బి తబ్బిబ్బైపోయినటువంటి ఆయన ఇంట్లో వాళ్ళని గౌరవం, మన ఇంటికి భయపడవారు చేరుసోమవారు ఎవరో ఏం చేస్తారనుకోండి, ఎంత హడావిడి పడిపోతా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ గౌరవ పిలిచేసి తీర్థం తీసుకురండి, పువ్వులు తీసుకురండి, మరొకటి తీసుకురండి అని హడావిడి పెడతాం కదా. అలాగే అతను కూడా భగవద్ రామానుజులు కుటీరానికి వచ్చారనేటప్పటికి కంగారు పడుతూ, పరాంకుశ తీర్థం తీసుకురా, ఎవరు వచ్చారు మన ఇంటికి, పరకాల ఎక్కడో పుష్పాలు పట్టుకురా అని పిలుస్తున్నాడు. వీరు ఏడు పరాంకుశ అంటే నమ్మాడారు, పరకాల అంటే తిరుమంగయ్యాళ్వారు, ఏదో మరో కుమారుణ్ణి మరో పేరుతోటి పిలుస్తాడు, ఆళ్వార్ల పేర్లే అని. ఇది విన్నటువంటి ఆయన, ఏమయ్యా ఏంటి నువ్వు ఏకవచన ప్రయోగంతో పిలుస్తున్నావు, చూసిన పేర్లని ఆళ్వార్ల పేర్లు, ఆళ్వార్లను ఏకవచనంతో పిలవచ్చునా? అయ్యా నేను పిలిచేది ఆళ్వార్లను కాదండి, మా పిల్లలండి అన్నాడు. ఓహో, మీ పిల్లలకి ఆళ్వార్ల తిరునామాల్ని ఉంచుకున్నావా? నిజమే, కానీ నేను తొందరపడి సన్యాసం తీసుకోవడం వలన ఇంకా సంతానానికి యోగం లేదు, ఉంటే ఆ సంతానానికి ఇలా ఆళ్వార్ల పేర్లు పెట్టుకుని ఉండేవాడిని, ఏం చేయాలి అని ఓ కుమారుణ్ణి దత్తత తీసుకుని తిరుక్కురుహై పిరాన్ పిల్లాన్ రమ్మనుడు వారి యొక్క తిరునామం వారికి ఉంచి వారి ద్వారా తిరువాయుడికి వ్యాఖ్యానాన్ని అనుగ్రహింపజేశారు కనుక వంధ్య గొడ్రాలు కూడా వంధ్య అంటే గొడ్రాలు కూడా సంతానానికి అంటుంది. ప్రసాద కలయా, దీనికి అందరికీ మూల కారణం ఎవరండి? వరదరాజస్వామి. ఎంచేత వరం తరుం పెరుం వళ్ళ, వరములను ఇవ్వడమే పని ఆయనకి, కనుకనే ఆయన పేరే వరదరాజస్వామి అని యామున మునులు వరదరాజస్వామి వారి యొక్క దివ్య సన్నిధానంలో భగవద్ రామానుజులను గురించి శరణాగతి చేసి మంగళాశాసనం చేసి భగవద్ రామానుజులకు ఇప్పుడిక మళ్ళీ యాదవ ప్రకాశంతోటి వాదనం అది పెట్టుకుని అంత తీరిక లేక వాళ్ళ శ్రీరంగంలో ఏవో ఉత్సవాలు ఉండడం చేత దూరం నుంచే వారికి మంగళాశాసనం చేసి యామున మునులు వెళ్లిపోతారు, ఆనందిస్తారు. ఓహో, ఇంత మంచివాడి భూతలంలో పుట్టాడా? భూలోకంలో మంచివాడు పుట్టడం అనేది చాలా అబ్బూరమైనటువంటిది. అసంతేవాగ్రహి సంభవంతి అసంతికాయామివ హవ్యవాహ. ఇప్పుడు చూసినా ఈ లోకంలో ఎలాంటి వాడు పుడుతూ ఉంటారు అంటే అసంతేవాగ్రహి సంభవంతి. ఓ చెడ్డవాడే బోడంతమంది పుడుతూ ఉంటారు. అలా అసంతికాయామివ హవ్యవాహ. కుంపటిలో నిప్పే కదా పుట్టేది, కనుక కుంపటిలో నిప్పు పుట్టినట్టుగా ఇరుడు ధర్మాజ్ఞానం అనబడినటువంటి అజ్ఞానాన్ని ఇచ్చే ఈ పృథివీలో బోడంతమంది పుడుతూ ఉంటారు. అలా ఇంతమందిని కనే ఈ నేల మీద ఒకానొక సత్పురుషుడు ఆవిర్భవించాడు అంటే అత్రైవ సంతో యది సంభవంతి. ఒకవేళ ఈ నేల మీదనే ఒక మహాపురుషుడు ఉద్భవించాడు అంటే తద్రైవ లాభసరసీరుహాణం. కుంపటిలో తామర మొలచెట్టినయ్యా అని చాలా సంబరపడ్డారట భగవద్ రామానుజుల వైభవాన్ని వినటువంటి ఆడవందారులు. అటు పిమ్మట ఇలా భగవద్ రామానుజులు యాదవ ప్రకాశుని దగ్గర ఉన్న కాలంలో అక్కడ రాజుగారి యొక్క కుమార్తెకు ఒక బ్రహ్మరాక్షసి పట్టింది. ఆ బ్రహ్మరాక్షసిని తొలగించడం కోసమని ఎన్నో ప్రయత్నాలు చేశాడు రాజుగారు. ఈయన చాలా గొప్ప మంత్రవాది యాదవ ప్రకాశుడు అని విని ఆయనను రావించాడు. యాదవ ప్రకాశుడు చాలా గొప్ప మంత్రవాది కనుక తన శిష్యగణంతో పాటుగా వెళ్లి బ్రహ్మరాక్షసిని ఏదో వేదమంత్రం చదవడం ప్రారంభించి ఇక్కడ నుంచి వెళ్ళిపోను బ్రతికి బట్ట కట్టాలంటే అన్నాడు ఆయన. ఆ బ్రహ్మరాక్షసి ఆవేశించిన రాజకుమార్తె ఈయన వస్తే చాచిన కాలును కూడా వడవలేస్తా, ఏం లెక్క చేయలేదు.
ఆయన మంత్రాన్ని కొంచెమే చదివితే మొత్తం అనువాదాన్ని అంతా చదివింది ఈ అమ్మాయి. ఆశ్చర్యపోయాడు. ఇకలా వచ్చింది ఈ వేదం. అవునయ్యా, పూర్వజన్మలో నేను ఒక బ్రాహ్మణుడినే, స్వరసాంకర్యం కలిగేటప్పటికీ ఇదిగో ఇలాంటి రూపం నాకు వచ్చింది, నువ్వు వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోతానా? నువ్వెవరో తెలుసునా? నీ పూర్వజన్మం ఏమో తెలుసునా అడిగింది. ఏమి నా పూర్వజన్మం అడిగాడు ఆయన. నువ్వు పూర్వకాలంలో మధురాంతకం దగ్గర ఒక ఉడుముగా ఉండేవాడివి. ఒకనాడు మధురాంతకంలో జరిగే ఉత్సవాలను తిలకించడం కోసమని శ్రీ వైష్ణవులైనటువంటి వారు అక్కడికి వస్తూ అక్కడ ఆగి అక్కడ వంట చేసుకుని సాపాటు చేసిన తర్వాత వాళ్ళ యొక్క తడిహలు అవి అన్నీ అక్కడ పారవేసి వెళ్లిపోతే అలా ఆకులో మిగిలినటువంటి ఆ భాగవతోత్తముల యొక్క ప్రసాదాన్ని ఉడుముగా ఉండి నువ్వు తినడం వలన నీకు ఈ జన్మలో ఇంత గొప్ప బ్రాహ్మణోత్తముడై ఉండేటటువంటి భాగ్యం కలిగింది అని బ్రహ్మరాక్షసి చెప్పి, నువ్వు వెళ్ళమంటే వెళ్ళలేను, అలా నన్ను పంపించగలిగిన మహానుభావుడు నీ శిష్యవర్గంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను అంతే. మా శిష్యవర్గంలోనా? ఎవరది అంటే రామానుజు. ఆయన కనుక నన్ను వెళ్ళిపో అంటే నేను వెళ్ళిపోతాను అంది. అలాగే ఏం చేస్తాడు పాపం. సరే రామానుజులే ఏదో మాట చెప్పు అన్నాడు ఆయన. రామానుజులు వచ్చి నువ్వు వెళ్ళిపో అంటే ఒక్కసారి మీ పాదములను నా శిరస్సున ఉంచినట్లయితే నేను వెళ్ళిపోతాను అంతే. నువ్వు ఈ అమ్మాయిని విడిచిపెట్టి వెళ్ళిపోయావని ఏమిటి నిదర్శనం? ఇదిగో చూడండి, కిటికీలో అంతే అక్కడ చెట్టు ఉంది కదా, అదే నా నిత్య నివాసం, ఆ చెట్టు మీదనే ఉంటాను నేను, ఈ అమ్మాయిని ఆవేశిస్తూ ఉంటాను, నేను వెళ్ళిపోయాను అనడానికి నిదర్శనంగా ఆ చెట్టు కూలిపోతుంది నేను వెళ్ళగానే అని చెప్పి ఆ బ్రహ్మరాక్షసి బయటకు వెళ్ళిపోయింది. ఆ చెట్టు వేళ్లతో సహా ప్రకలింపబడి కింద పడిపోయింది. ఈ రీతిగా ఎప్పుడైతే బ్రహ్మరాక్షస విమోచనం భగవద్ రామానుజుల వలన జరిగిందో అసలే రామానుజుల మీద యాదవ ప్రకాశునికి చాలా మిక్కిలి ఆగ్రహం. దానికి తోడు ఇప్పుడు ఈ బ్రహ్మరాక్షసి కూడా వెళ్లిపోయేటప్పటికీ చాలా ఆగ్రహం కలిగి ఎలా ఈ రామానుజుడిని ఏదో చేసేయాలి అని పాఠం సాగుతోంది. పాఠం సాగుతుంటే పాఠం చెబుతున్నాడు ఆయన. సర్వం కల్పితం బ్రహ్మ సజ్జలానికి శాంత ఉపాసీత వేదవాక్యం, చాందోగ్యోపనిషత్తులో వాక్యం. శాండల్య విద్య అంటారు ఈ విద్యని. ఈ విద్యలో చెబుతున్నాడు సర్వం కల్పితం బ్రహ్మ, ఈ సమస్తము బ్రహ్మయే కదా. అంటే బ్రహ్మ సత్యం, జగన్మిథ్య కనుక పరమాత్మయే సత్యము, ఈ జగత్తంతా మిథ్యాభూతమైనటువంటిది అని ఉపనిషత్ వాక్యం చెబుతోంది. చూసావా రామానుజ అన్నాడు ఆయన. అంటే రామానుజుడు దానికి అర్థం అది కాదండి, తరువాతి వాక్యం చూడండి, కారణం చెబుతుంది. సజ్జలానికి శాంత ఉపాసీత, భగవంతుని ఉపాసించుము అని చెబుతోంది. ఎలా ఉపాసించాలి భగవంతుణ్ణి? సర్వం ఇదం బ్రహ్మ కలు, ఇది అంతా బ్రహ్మయే కదా. అంటే బ్రహ్మ చేతనే సృష్టింపబడి, బ్రహ్మ చేతనే పోషింపబడి, బ్రహ్మయందే లీనమవుతోంది. తజ్జలాన్, తజ్జలాన్ అంటే తస్మాత్ జాయతే, అందుచే తజ్జము అనబడుతుంది ఈ జగత్తు, బ్రహ్మ నుండి పుడుతున్నది కనుక. తస్మిన్ లీయతే, ప్రళయకాలంలో బ్రహ్మయందే లీనమవుతోంది కనుక తల్లము అనబడుతుంది. తదనత్వాత్, ఈ జగత్తంతా ఆయన చేతనే పోషింపబడుతోంది కనుక బ్రహ్మ అని చెప్పిందే తప్ప బ్రహ్మ జీవు ఈ జగత్తు ఒకటే అని అర్థం కాదండి. అచేతనమైన జగత్తు బ్రహ్మ ఒకటి ఎలా అవుతారు అని భగవద్ రామానుజులు సమాధానం చెప్పి, అలాగే ఈ ఉపనిషద్ వాక్యాల దగ్గర ఆచార్యులతోటి కొంచెం విభేదించారు భగవద్ రామానుజులు. ఎందుచేత వేదాంత సిద్ధాంతం, వేదాంతము అంటే వేదముల యొక్క అంతము అంటే అంతం అనే శబ్దానికి నిర్ణయం. చేస్తున్నారేనా? అహమేవ పరం తత్వం, నేనే పరతత్వాన్ని, నాకంటే పరతత్వం ఎవరయ్యా? సమాధానం చెప్పాడు వరదరాజస్వామి. మొదటి ప్రశ్నకు సమాధానం. రెండవ ప్రశ్న, కొందరు అద్వైతమే తత్వం అంటారు, కొందరు విశిష్టాద్వైతం తత్వం అంటారు, కొందరు ద్వైతం అంటారు. అసలు భేదమా అభేదమా అని సందేహం. వరదరాజస్వామి వారు తత్వము భేదయేవచ, తత్వం భేదయేవచ, భేదమే తత్వము. పరమాత్మ వేరు, జీవుడు వేరు, ఒకటి కాదు.
అని భేదమే తత్వము అని రెండవ ప్రశ్నకు సమాధానాన్ని అనుగ్రహించారు. మూడవది, భగవంతుణ్ణి పొందడానికి అనేకములైన ఉపాయములు చెప్పబడ్డాయి. అందులో పెద్దలందరూ స్వీకరించినటువంటి భక్తి, ప్రపత్తి అనేటువంటి రెండు ఉపాయములు, వీటిలో ఏది పరమమైన ఉపాయము అని సందేహం. అప్పుడు ఉపాయ ప్రపత్తి స్యాత్, ప్రపత్తియే పరమమైన ఉపాయము, ఇది వరదరాజస్వామి వారి యొక్క సమాధానం. అలా ప్రపత్తి చేసినట్లయితే భక్తి చేసినప్పటికీ, భక్తి కలిగి ఉన్నప్పటికీ, భక్తి యోగాల్ని ఆచరించినప్పటికీ తన శరీరాన్ని విడిచిపెట్టేటటువంటి సమయంలో భగవంతుని స్మరించడం అంటే అంతిమ స్మృతి అనేది ఆవశ్యకం. మరి ప్రపత్తి చేసిన వానికి కూడా అంతిమ స్మృతి కావాలా అని ఒక సందేహం భగవద్ రామానుజులకు. అంతిమ స్మృతి వర్జనం, అంతిమ స్మృతి అవసరము లేదు. వరదరాజస్వామి వారి యొక్క సమాధానం, ప్రపత్తి చేసిన వానికి అంతిమ స్మృతి అవసరం లేదు. వీని అంతిమ కాలంలో భగవానుడే చూచి వీరిని తన లోకానికి తీసుకుని పెడతాడు తప్ప అన్ని భారములను పరమాత్మ మీద వేసిన తర్వాత మరలా ఒక పని చేయవలసినటువంటి అవసరం ఉంటుందా? ఉండదు. గనక అంతిమ స్మృతి అవసరము లేదు. ప్రపత్తి చేసినటువంటి వానికి ఈ ప్రారబ్ధ కర్మ పూర్తిగా అయిపోయేదాకా ఈ కర్మ ఎన్ని జన్మల వరకు వస్తుందో అన్ని జన్మలు అనుభవించిన తర్వాత మోక్షమా? ఎందుచేత సంచితము ఆగామి రెండిటికి వినాశనాన్ని అంటకుండుటను ఉపనిషత్తులు తెలిపాయి. కానీ ప్రారంభం సంగతి ఏమి? ఈ ప్రారంభం ఎన్ని కర్మల వరకు వస్తుందో, ఎన్ని జన్మల వరకు వస్తుందో అన్ని జన్మల వరకు అనుభవించిన తర్వాత మోక్షమా అని అంటే, శరీరావసానమే ఎప్పుడైతే ఈ శరీరాన్ని విడిచిపెడతాడో అప్పుడే మోక్షం కలుగుతుంది. మిగతా జన్మలు ఎత్తాల్సినటువంటి అవసరం లేదు ప్రపత్తి చేసిన వానికి అని భగవానుడి యొక్క సమాధానం. నేను ఎవరిని ఆశ్రయించాలి? ఆడవందారులను ఆశ్రయిద్దామని ఆశపడ్డాను, లభించలేదు. ఇక ఎవరిని ఆచార్యులుగా ఆశ్రయించాలి అనే సందేహం కలిగినప్పుడు పూర్ణార్య సగురు స్యాత్ అని పెరియనంబి గారే ఆచార్యులుగా తగినవారు, నీకు ఆచార్యులు అని భగవానుడు ఆదేశించాడు. సాధారణంగా లోకంలో ఎక్కడైనా గురువు ఆ భగవంతుని సన్నిధానానికి శిష్యుణ్ణి తోడుకొని పెడతాడు. కానీ ఇక్కడ భగవంతుడే ఆచార్యుణ్ణి నిర్దేశించాడు. భగవద్ రామానుజులకు పెరియనంబి గారికి ఉండే గొప్పతనం అదే. భగవంతుని చేత సూచింపబడినటువంటి ఆచార్యులు పెరియనంబి గారు భగవద్ రామానుజులకు. అలా ఈ సందేహములు తీరిన తరువాత పెరియనంబి గారు శ్రీరంగంలో ఉన్నారు. వారి కోసమని భగవద్ రామానుజులు బయలుదేరి పెడుతున్నారు. వీరి కోసమని పెరియనంబి గారు తామే కాంచీపురానికి శ్రీరంగం నుండి వస్తున్నారు. ఇరువురు దారిలో మధురాంతకం చెరువు గట్టున సమావేశం అయ్యారు. యాదృచ్ఛికంగా కలిశారు. కలిసి, అయ్యా నేను తమ కోసమే వస్తున్నాను, వీకంటే నాయన నేను నీ కోసమే వస్తున్నానన్నారు పెరియనంబి గారు. అయితే నాకు పంచ సంస్కారములను ప్రసాదించండి అని భగవద్ రామానుజులు అడిగితే, నీ ఉన్నది కాంచీపురం, అక్కడికైనా పెడదాం, లేదా నేను శ్రీరంగానికైనా పెడదాం, అక్కడ సమాశ్రయణములు అవుదు గాని అని అంటే, అయ్యా శరీరం ఎంత క్షణికమో நம்மாழ்வார்ல மின்னின் நிலையில మన్నుయిరాక్కైహళ్ అని మెరుపు కంటే మెరుపుపాటి స్థిరత్వం కూడా లేనటువంటివి ఈ శరీరములు అని అన్నారు కదా. అంటే ఎలా నా విషయంలోనే ఆడవందారులను సేవించుకోవాలనుకుని శ్రీరంగం దాకా వచ్చిన వాడికి దర్శనం లభించలేదు కదా. రేపు ఎలా ఉంటామో తెలియదు, ఈ శరీరం ఉంటుందో ఉండదో తెలియదు కనుక ఇప్పుడే ఇక్కడే సమాశ్రయణములను అనుగ్రహించవలసినది అని భగవద్ రామానుజులు ప్రార్థించగా, యోగోక్య ఉపేక్షతే అని నక్షత్రం గాని తిథి గాని వారం గాని ఆర్తి కలిగినటువంటి వానికి చూసుకోవాల్సిన అవసరం లేదని శాస్త్రం తెలుపుతోంది కనుక పెరియనంబి గారు మధురాంతకంలో ఆ చెరువుగట్టున ఒక వృక్షం నీడలో వారికి సమాశ్రయణములను చేసినారు. ఈనాటికి మధురాంతకం దివ్య దేశానికి వెడితే ఆనాడు భగవద్ రామానుజులకు పెరియనంబి గారు ఏ సుదర్శన పాంచజన్యములతో పంచ సంస్కారములను అనుగ్రహించారో అవి ఈనాటికి మనకి అర్చక స్వాములు ఆ మధ్యకాలంలోనే లోపల భూగర్భంలో ఉండి దొరికాయేవి కనుక వాటిని మనకి దర్శింపజేస్తారు. ఈ రీతిగా పెరియనంబి గారిని మరల కాంచీ నగరానికి తీసుకుని వచ్చారు. కాంచీ నగరంలో పెరియనంబి గారు భగవద్ రామానుజులకు ఆవశ్యకములైనటువంటి సద్విషయములను ఉపదేశం చేయడం కోసమని ఉన్నటువంటి సమయంలో భగవద్ రామానుజుల భార్య సంజమాంబ అనేటువంటి ఆవిడ గారికి కొంచెం ఆచార వ్యవహారముల యందు పట్టింపు ఎక్కువ. ఒకనాడు ఎక్కడి నుంచో దూరదేశం నుంచి వైష్ణవులు వచ్చారు. వారికి కొంచెం భోజనం పెట్టాలి, తదియారాధన చేయాలి అని భార్యను స్వాములు వచ్చారు, ఏమైనా కొంచెం తదియారాధనకి
చేస్తావా అని అడిగితే అయ్యో ఇంట్లో ఏమీ లేవండి అని చెప్పింది ఆవిడ. స్వాములు వెళ్ళిపోయిన తర్వాత భగవద్ రామానుజులు లోపలికి వచ్చి చూస్తే పాత్రల్లో ఆహార పదార్థాలు ఉన్నాయి. కేకలేశారు ఆవిడను. రెండవ వారు కాంచీపూర్ణులు, పరమ వైరాగ్య సంపన్నులు. వారిని తమ ఇంటికి పిలిచి వారు సాపాటు చేసిన తరువాత వారి తడిహశేషాన్ని భుజించాలి అని భగవద్ రామానుజులకు ఎంతో ఆశ. ఆ రీతిగానే ఒకనాడు ఆహ్వానిస్తే సరే వస్తానని చెప్పారు. ఎంతకీ రావటం లేదు. దేవాలయంలో ఏదో స్వామి కైంకర్యంలో ఉండిపోయినట్టున్నారు. పిలుచుకొని వస్తానని భగవద్ రామానుజులు వారి కోసమని దేవాలయానికి వెళ్లే సమయానికి కాంచీపూర్ణులు మరొక దారిలో ఇంటికి వచ్చి, అమ్మా రామానుజుడు ఇవాళ నన్ను సాపాటుకు పిలిచాడు, నాకు కొంచెం వడ్డించు తల్లి అని చెప్పగానే ఆవిడ వడ్డించింది. ఈయన భోజనం చేసిన వెంటనే ఆ ఆకేదో తీసుకుని అక్కడ పెట్టమంది. ఆ ఆకుని తీసుకుని ఆయన బయటపడి చేతులు కడుక్కుని వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ ఆ ప్రాంతాన్ని అంతా శుద్ధి చేసిన తర్వాత మరి ఆ ఎంగిలిని తాను స్పృశించింది కనుక తాను వెళ్లి సత్యాల స్నానం చేసి వాళ్ళ వస్త్రాలన్నీ మార్చుకుని తయారై వచ్చింది. భగవద్ రామానుజులు వచ్చి కాంచీపూర్ణులు రాలేదే, దేవాలయంలో లేదు, ఇక్కడికే వచ్చారట అని అడిగితే ఆయన రావడం అయింది, భోజనం చేసి సాపాటు చేసి వెళ్ళిపోవడం అయింది అంతే. వీరు ఆయన కనిహ ప్రసాదాన్ని స్వీకరించాలని కదా. తొండలడిప్పుడి ఆవిడారు తిరుమాలై దివ్య ప్రబంధంలో పోనహం శైల చేయడం తరువరే పునిదమన్రే, భాగవతోత్తములైనటువంటి వారు భోజనం చేసిన ప్రసాదాన్ని గనక ఇచ్చినట్లయితే ఎంత భాగ్యం ఎంత భాగ్యం అని అంటూ తరువరే అంటారు. ఇచ్చినట్లయితే అని అంటే లభించదు. భాగవతోత్తముల యొక్క శేష ప్రసాదం లభించడం దుర్లభం అని. కనుక భగవద్ రామానుజులకు చాలా ఆగ్రహం కలిగింది పంజమాంబ మీద. ఇది రెండవ దోషం ఆవిడ చేసినది. కొంతకాలం తర్వాత పెరియనంబి గారి భార్యకు, భగవద్ రామానుజుల భార్యకు బావి దగ్గర మంచినీళ్లు చేదుకునేటటువంటి సమయంలో ఈవిడ బావిలో ఈవిడ వేసినటువంటి బకెట్కి ఆవిడ వేసినటువంటి బకెట్ తగిలేటప్పటికీ ఆ నీళ్ళేవో తుళ్ళి ఈవిడ పాత్ర. పూర్వకాలంలో బకెట్ అంటే ఇక బకెట్ ఏమంటే కాదు, వాళ్ళ ఇతర జంబులకే ఏదో రాగి జంబులకు తాడు కట్టుకుని లేకపోతే చీర కట్టుకుని దింపుకునేవారు. కానీ ఆవిడ పాత్రలోని తీర్థం భగవద్ రామానుజుల భార్య పాత్రలోని తీర్థంలో పడేటప్పుడు తుళ్ళి పడేటప్పటికీ నేనెవరు మీరెవరు, మీ నీళ్లు తుళ్ళి మా ఆచారం అంతా పాడైపోయిందని ఈ రీతిగా ఆవిడను నానా దుర్భాషలు ఆడేటప్పటికీ ఇంటికి వచ్చి బాధపడుతున్న ఆమె పెరియనంబి గారితో ఈ విషయం చెబితే భగవద్ రామానుజుల మనసుకు ఖేదం కలిగించడం ఇష్టం లేక ఇక ఇక్కడ ఉంటే ఈ వార్తలు ఆయనకి తెలియక తప్పవు, ఆయన భార్యను కోప్పడతారని ఎవరికీ తెలుపకుండా ఆ రాత్రి తమ భార్యతో పాటు శ్రీరంగం వెళ్ళిపోయారు పెరియనంబి గారు. భగవద్ రామానుజులు వచ్చిన తర్వాత ఆచార్యుడు కనిపించలేదు, ఏమిటి కారణం అని విచారిస్తే ఈవిడ నేను ఊరుకుంటానా నీ సంగతి అంతా చెప్పింది. ఆవిడ చెప్పగానే మూడవ అపచారం, మొదటి అపచారం భాగవతాపచారం చేసింది, రెండవ అపచారం భాగవతాపచారమే, మూడవ అపచారం ఆచార్యాపచారం చేసింది. కనుక పంజమాంబని విడిచిపెట్టి సన్యాసాన్ని స్వీకరించాలి అనే ఇచ్చి కలిగిన భగవద్ రామానుజులు కంచి వరదరాజస్వామి వారిని ప్రార్థించి వారి దగ్గర నుండే సన్యాసాశ్రమ దీక్షను స్వీకరించడం జరిగింది. తాముకు లోటు లేకుండా కావలసినటువంటి ద్రవ్యాన్ని అంతటి ఇచ్చి వెంటనే ఆవిడని పుట్టింటికి పంపించి వేసి స్వీకరించి నడుస్తూ ఉండేటటువంటి ఇలా కాలం గడుస్తూ ఉండే సమయంలో యాదవ ప్రకాశుడు భగవద్ రామానుజుల వైభవాన్ని శృత్యుక్తులకు వారు సాయిస్తున్నటువంటి వ్యాఖ్యానములను విని మనసు అది యథార్థమని అంగీకరించిన చాలా గొప్పవాడుగా పేరు పొందినటువంటి వాడిన అలాంటి వాడు గొప్పకుని ఒప్పుకోలేక బాధపడుతూ ఉంటే తల్లి ఒకనాడు ఆయన అడిగింది, ఏంటా ఆయన ఏమిటి బాధపడుతున్నావు అని. అంటే రామానుజుడు ఈ వైభవం అంతా చెప్పిన తర్వాత రామానుజుడు సామాన్యుడు కాదు, ఆయనను ఆశ్రయించు అని చెబితే ఈ వయసులో రామానుజుడిని ఎలా ఆశ్రయిస్తాను అని కాంచీపూర్ణుల దగ్గరకు వెళ్లి వరదరాజస్వామి వారిని అడగండి అని ప్రార్థిస్తే వరదరాజస్వామి వారు అంతకు ముందే స్వప్నంలో భగవద్ రామానుజుడిని ఆశ్రయించమని చెప్పారు. ఇలా నీ ద్వారా అడిగించాడు ఆయన, రామానుజుడిని ఆశ్రయిస్తేనే ముక్తి అని చెప్పు. ఆయనకు మనసులో ఒక సందేహం ఉంది తండ్రి. ఏమిటి సందేహం? నేను అద్వైత సన్యాసిని, ఖండం ఈ సన్యాసాశ్రమ స్వీకారం చేసినప్పుడు అద్వైత సన్యాసంలో శిఖ ఉండదు, యజ్ఞోపవీతం ఉండదు. ఇప్పుడు మళ్ళా వాటిని స్వీకరించడం ఎలాగా? మరి బ్రాహ్మణుడై ఉండి శిఖాయజ్ఞోపవీతములను పరిత్యజించినటువంటి వాడు ఆ దోషాన్ని తొలగించుకోవాలంటే భూప్రదక్షిణం చేయాలి. నేను వృద్ధుణ్ణి,
నేను ఎక్కడ భూ ప్రదక్షిణం చేయగలను అని అంటే భగవద్ రామానుజుల చుట్టూ ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణం చేసినట్లు అని వరదరాజస్వామి వారి యొక్క ఆదేశం. ఆ ఆదేశంతో భగవద్ రామానుజుల దగ్గరకు వచ్చి ఆయనకంత ఎక్కువ చేసిన యాదవ ప్రకాశునికి ముఖం చల్లకపోతే అప్పుడు కూరత్తాడు తాము ఉండి తామే పురుషకారం చేసి ఆశ్రయింప చేశారు భగవద్ రామానుజులను ఈ యాదవ ప్రకాశుడు అనేటువంటి ఆచార్యుడు. అప్పుడు ఆయనకు గోవింద యతి అని పేరుంచి గొప్ప విద్వాంసుడు కనుక ఆయన ఎద్దులు ఎలా ఉండాలో దాని అంతటే ఒక గ్రంథ రూపంలో ఈ లోకానికి అందించమని భగవద్ రామానుజులు ఆదేశిస్తే యతి ధర్మ సముచ్చయం అనేటటువంటి పేరుతోటి ఒక గ్రంథాన్ని యాదవ ప్రకాశుడు ఈ లోకానికి అందించడం జరిగింది. ఇలా నడుస్తూ ఉంటే అక్కడ రంగనాథుడు భగవద్ రామానుజుల ద్వారా సిద్ధాంత ప్రచారం చేయాలి అని కోరుకుంటున్నాడు కనుక రామానుజులు కాంచీపురంలో ఉండిపోతే ఎలాగా శ్రీరంగానికి రావించుకోవాలి. కానీ శ్రీరంగం వెళ్లే ఉద్దేశం భగవద్ రామానుజులకు లేదు. కారణం యావనములను తనను కలవనివ్వలేదని. కనుక ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ అలయర్ అనేటటువంటి శ్రీరంగంలో పరమాత్మ సన్నిధానంలో దివ్య గానం చేసేటటువంటి వారిని కాంచీపురానికి పంపిస్తే వారు కంచి వరదరాజస్వామి ఎదుట దివ్య గానాన్ని చేస్తే విని పరవశించిన వరదరాజస్వామి మీకేం వరం కావాలి అని అడగగానే భగవద్ రామానుజుల్ని మాకు వసగవలసినది అని రామానుజుడిని ఇవ్వవలసింది అని అడిగారు వరదరాజస్వామిని. ఇది తప్ప మరిక దేనినైనా కోరుకోండి అన్నాడు పరమాత్మ. రామానుజులు తప్ప నువ్వేమిచ్చినా నాకు అక్కరలేదు అన్నాడు. అయ్యా రామానుజులైతే నేను ఇచ్చేది లేదు, కావాలంటే ఇంకో కోరిక కోరుకుంటే కోరుకోండి, లేకపోతే లేదు, నాకేం అభ్యంతరం లేదు. కానీ నువ్వు మాత్రం పేరు మార్చుకో, వరదరాజని నీకు పేర, వరములు ఇస్తావని పేర, అడిగినది ఒక్క వరమా, ఆ వరం కూడా నువ్వు కోరుకోమంటే కోరుకున్నానా, దానినే ఇవ్వకపోతే మనకి పేరు ఎందుకయ్యా, కనుక రామానుజుడిని ఇవ్వవలసినదే అనేటప్పటికీ సరే అని భగవద్ రామానుజులను వారితో పాటుగా పంపించేశారు శ్రీరంగానికి. అలా శ్రీరంగం వచ్చినటువంటి భగవద్ రామానుజులు పెరియనంబి గారిని ఆశ్రయించి వారి దగ్గర విశేషములన్నింటినీ ద్వయా మంత్రం యొక్క అర్థోపదేశాన్ని పొంది వారి దగ్గర ఉండేటటువంటి కాలంలో పెరియనంబి గారు ఇంకా మీరు తెలుసుకోవలసినటువంటి కొన్ని అర్థములు తిరుక్కోట్టియూరు నంబి గారి దగ్గర ఉన్నాయి, వారి దగ్గరకు వెళ్లి ఆ విద్యలను పొందవలసినది అని ఆదేశిస్తే వారి దగ్గరకు వెళ్లి 18 మార్లు వెళ్ళారంటే తిరుక్కోట్టియూరు నంబి గారి దగ్గరికి. ఒకసారి వెడితే తిరుక్కోట్టియూరు నంబి గారు ఉపదేశం చేయలేదు. ఇప్పుడు ఎలాగా అని బాధపడుతూ ఉండే సమయంలో ఒకనాడు తిరుక్కోట్టియూరు నంబి గారే శ్రీరంగానికి వచ్చారు. శ్రీరంగానికి వచ్చిన తర్వాత రంగనాథుడే అర్చకముఖంగా ఆవేశించి రామానుజునికి వలసిన వాటిని ఉపదేశం చెయ్యమని తిరుక్కోట్టియూరు నంబి గారికి ఆదేశించాడు. అలా ఆదేశించిన ఆ అర్థ గౌరవాన్ని హృదయంలో ఉంచుకున్న తిరుక్కోట్టియూరు నంబి గారు సరే అయితే అని రామానుజుడు వెళ్లిన తర్వాత రామానుజుల్ని మరోసారి రండి అని పంపించేసేవారంట. ఇలా 18 మార్లు తిరిగిన తర్వాత ఈ అర్థం మీద ఆయనకు ఆసక్తి ఉంది అని గమనించినటువంటి తిరుక్కోట్టియూరు నంబి గారు తిరుమంత్రార్థాన్ని ఉపదేశం చేశారు. అలా వెళ్లిన భగవద్ రామానుజులు కూడా మొట్టమొదటిసారి తిరుక్కోట్టియూరు దివ్య దేశానికి వేంచేసినప్పుడు ఆ ఊరి దగ్గరికి వెళ్లిన తర్వాత అయ్యా తిరుక్కోట్టియూరు నంబి గారి గృహం ఎక్కడండి అని అడిగితే ఫలానా చోట అని చెప్పగానే తాము ఉన్న చోటు నుంచి ప్రణమ్య ఉత్థాయ పునః పునః ప్రణమ్య అని తాము నేల మీద పడి నమస్కరించి అక్కడ నిలబడి మళ్ళీ అక్కడి నుంచి పడుకుని నమస్కరించి ఇలా నమస్కరించడం మళ్ళా పడుకోవడం, నమస్కరించడం పడుకోవడం, ఇలా వారి యొక్క గృహం దాకా వెళ్లారట. ఇలా చేసిన 18 మార్లు అయిన తర్వాత షూడరవుకొండు అని వారి దగ్గర ఒక సభ సంచయించుకుని ఎవరికి చెప్పడానికి వీరులేదు సుమా అని తిరుమంత్రం యొక్క అర్థాన్ని ఉపదేశం చేయడం జరిగింది. అలా తిరుమంత్రార్థాన్ని పొందినటువంటి భగవద్ రామానుజులు ఆ బయట అనేక మంది శ్రీ వైష్ణవులు మూగి ఉన్నారు. భగవద్ రామానుజులు అప్పటికే యదుకుల చక్రవర్తి, చాలా దివ్యమైనటువంటి కీర్తి ప్రతిష్టలను కలిగినటువంటి వారు అయినా
18 మార్లు వారిని తిప్పారంటే తిరుక్కోట్యూరు నంబి గారి దగ్గర ఒక అర్థ విశేషాన్ని గ్రహించాలి అంటే సామాన్యుడికి ఎంత అశక్యమో తెలుస్తుంది కదా. గ్రామంలో ఉండే శ్రీ వైష్ణవులందరూ కూడా వారిని అడిగే సాహసం చేయలేక భగవద్ రామానుజులను అయ్యా మీకు ఎప్పుడో ఒకప్పుడు చెబుతారు కదండి, చెప్పినప్పుడు మాకు అనుగ్రహించండి అంటే భగవద్ రామానుజులు ఈ అర్థం తెలియక లోకం చెడిపోకూడదనేటటువంటి ఔదార్యంతో ఆ తిరుమంత్రార్థాన్ని వారికి అందరికీ కూడా ఉపదేశం చేశారు. ఈ వార్తను ఎవరో వెళ్ళి చెప్పారు తిరుక్కోట్యూరు నంబి గారికి. వెంటనే రామానుజుల్ని కావించారు. రామానుజ, ఆచార్య ఆజ్ఞా ఉల్లంఘన, గురువు గారి ఆజ్ఞను ధిక్కరించడం ఎంత దోషమో తెలుసునండి ఆచార్య. ఏమిటి దానికి ఫలితం? రౌరవ నరకంలో పడిపోతాడండి. ఓహో, తెలిసే చేశావా? తెలియక చేసిన దానికంటే తెలిసి చేస్తే ఇంకా ఎక్కువ శిక్ష కదా, ఎందుకు చేశావు ఈ దోషం అని అడిగితే, ఆచార్య మీరు ఉపదేశించిన ఈ మంత్రార్థం కనుక హృదయంలో పడితే ఫలం ఏం కలుగుతుందండి? మోక్షమే కదా. తప్పక మరి మోక్షం కలుగుతుంది ఇంతమందికి నేను ఉపదేశం చేయడం వలన. మీ ఆజ్ఞను ధిక్కరించడం వలన నాకొక్కరికి నరకం కలుగుతుంది. ఇంతమంది పరమపదానికి వెళ్లేటప్పుడు వాళ్ళ కోసం నేను ఒక్కడిని నరకంలో పడిపోతాయేమి అని ఉపదేశం చేశానని సమాధానం చెప్పారట భగవద్ రామానుజులు. ఇది విన్నటువంటి తిరుక్కోట్యూరు నంబి గారు అవరో నీర్ ఆ భగవంతుడే మళ్ళా ఈ రూపంలో అవతరించాడేమోనండి అని ఎంబెరుమాన్ అని భగవంతునికి పేరు. ఈ లోకానికి అంతటికీ ఉపకారకుడైనటువంటి పెద్ద ఆయన ఎంబెరుమానార్. అతని కంటే విశేషం ఆరంటే గౌరవవాచకమైనటువంటిది. ఎంబెరుమానార్ అని ఎంబెరుమానారే అని సంబోధించి ఆలింగనం చేసుకున్నారట భగవద్ రామానుజుల్ని. ఆలింగనం చేసుకుని భగవద్ రామానుజ విన్న అర్థంతో తృప్తి కలిగిందా? ఇంకా ఏమైనా చెప్పాల్సిన విషయాలు ఉండిపోయాయని అనుకుంటున్నావా అని అడిగారట భగవద్ రామానుజులు. అప్పుడు భగవద్ రామానుజులు అయ్యా ఈ విన్న అర్థాలతో తృప్తి కలిగిపోయింది అంటే ఇంక మీరు చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పరు. లేదండి ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఏవో ఉన్నాయంటే మీ దగ్గర విన్న విషయం మీద నాకు తృప్తి లేదని, నమ్మకం లేదని, అర్థం నశించిపోతాను నేను అని ఈ ఆత్మకి ఏది యోగ్యమో అలా దేవాలయాలే చేయండి. అలాగానే సరే ఇప్పటికి వెళ్ళి మరొక వారు రమ్మనమన్నారు. ఇప్పటికి వెళ్ళి అంటే అప్పుడు కూడా 18వ వారు భగవద్ రామానుజులను తిప్పిన తర్వాత తిరుక్కోట్యూరు సరే ఉపదేశం చేస్తాను కానీ ఈసారి మీ దండం పవిత్రంతో మాత్రమే రండు సుమా, ఎవరిని వెంటబెట్టుకు రాకండి అనగా భగవద్ రామానుజులు తమ మొదలయాండాన్ అనే ఆచార్యుని తమ శిష్యులైనటువంటి మొదలయాండాన్ ఆడితే కోరద్దాడు అనే ఇరువురిని తీసుకుని వెళ్ళారు. ఈ ఇరువురిని చూసి మేము మిమ్మల్ని ఒక్కరినే రమ్మన్నాం కదా దండం పవిత్రం. అవునండి, ఒక ఆయన నాకు త్రిదండం, ఒక ఆయన నాకు పవిత్రం అన్నారు. ఎవరు త్రిదండం ఎవరు పవిత్రం అని అడిగితే కోరద్దాళ్వాన్ పవిత్ర స్థానీయులు, మొదలయాండాన్ భాగినేయ త్రిదండక గనక త్రిదండ స్థానీయులు అని తెలిపిన తరువాత ఉపదేశం చేశారు తిరుమంత్రార్థాన్ని. కానీ రామానుజ ఇలా వాళ్ళను ఎవరిని త్రిదండం మరొకటి అని వెంట పెట్టుకు రావడానికి వీల్లేదు, ఒక్కడివే రావాలి, అప్పుడు ఉపదేశం చేస్తానన్నారు తిరుక్కోట్యూరు నంబి గారు. సరే వెళ్ళిపోయినటువంటి ఆయన మళ్ళీ వచ్చారు. వచ్చిన తర్వాత ఈసారి చరమశ్లోకార్థాన్ని భగవద్ రామానుజులకు ఉపదేశం చేసి తిరుక్కోట్యూరు నంబి గారు ఇది ఎవరికి చెప్పడానికి వీల్లేదు సుమా, అర్హత లేని వాళ్ళకి, విశ్వాసం లేని వాళ్ళకి చెప్పకూడదు సుమా అంటే ఆచార్య ఎవరికి చెప్పకుండా ఉండగలను కానీ మా కోరద్దాళ్ళకి చెప్పకుండా ఉండలేనండి అన్నారట. సరే అయితే 1 సంవత్సరం వారి చేత శుశ్రూష చేయించుకుని ఉపవాసం చేస్తే అప్పుడు ఉపదేశం చెయ్యండి వారికి మాత్రమే అన్నారు ఆచార్య. అనగానే ఇంటికి వచ్చిన తర్వాత కోరద్దాళ్వాన్ శ్రీరంగం వచ్చిన తర్వాత అడిగారు కదా నంబిగారు సాధించినటువంటి అర్థ విశేషాన్ని మాకు అనుగ్రహించండి అని. ఎవరికి చెప్పడానికి వీలు లేదు అని చాలా గట్టిగా చెప్పారండి ఆచార్యులు. కానీ మిమ్మల్ని గురించి మాత్రం నేను వారి దగ్గర అనుమతి అడిగాను. కానీ 1 సంవత్సర కాలం మిమ్మల్ని చేత సేవ చేయించుకుని సంవత్సరం అర్థం అని శాస్త్రం చెబుతోంది కనుక ఉపదేశించవద్దన్నారు అని చెబితే ఆచార్య తిరువాళిక యందు ఆచార్యుల యొక్క సింహద్వారం దగ్గర 1 నెల్లాళ్లు పడి ఉంటే అది సంవత్సరం ఉన్నట్లు లెక్క కనుక మాసోపవాసం చేసి ఈ అర్థ విశేషాన్ని భగవద్ రామానుజుల దగ్గర
అది కూరద్దాళ్వాన్ పొందడం జరిగింది. అలా వారు పొందిన తర్వాత మొదలయ్యాంటాను వారు కూడా ప్రక్కన ఉండేవారు. ఇరువురు రెండు చేతులు లాంటి వారు భగవద్ రామానులకు. వారు వచ్చి అయ్యా నాకు అర్థాన్ని ఉపదేశించండి అని అంటే, అయ్యా మా ఆచార్యులు అయితే కూరద్దాళ్వానికి చెప్పడానికి మాత్రమే నాకు అనుమతి ఇచ్చారు, అంటే మీరు కావాలంటే వారి దగ్గరికే వెళ్ళండి అని తిరుక్కోట్యూరు నంబి గారి దగ్గరికే మొదలయ్యాంటాన్ని పంపించారు భగవద్ రామానుజులు. వెళ్ళారు. తిరుక్కోట్యూరు నంబి గారితో మాట్లాడడం అంటేనే భయం, ఎవరు దగ్గరికి వెళ్ళలేదు. ఈయన వెళ్ళారు. అలా ఒక 6 నెలలు వారి శిష్య గోష్ఠిలో ఉన్నారు ఆయన. అలా 6 నెలలు ఉన్నప్పుడు ఏదో మొదటి కావ్యాలు చదువుకునే వాళ్ళతోటి, ఆ తర్వాత శాస్త్రాలు చదువుకునే వాళ్ళతో కలిసి ఉన్నారు. కానీ ఎక్కడా తమ పాండిత్యాన్ని ఎప్పుడూ ప్రకటించేవారు కాదు. చాలా అభిజాత్యం ఎక్కువ మొదలయ్యడానికి, కానీ ఇక్కడ అభిజాత్యాన్ని ప్రదర్శించలేదు. 6 నెలలు అయిన తర్వాత రామానుజుల్ని విడిచిపెట్టి 6 నెలలు అయిపోయింది, ఇంతవరకు వీరేం ఉపదేశం చేయలేదని తిరుక్కోట్యూరు నంబి గారు ముందుకు పెడితే వారిని చూసి రామానుజ సంబంధ ఉడయవన పోలే ఇరుందాయి, నువ్వేదో రామానుజుడికి సంబంధించిన వాడివా అని అడిగారు తిరుక్కోట్యూరు నంబి. ఇంకా అయ్యా నేను శిష్యుడినేనండి, వారే పంపించారు తమ దగ్గరికి తమరు ఉపదేశించిన అర్థ విశేషాన్ని దాసుడికి ఉపదేశించమని. అంటే నువ్వు యోగ్యుడు అయితే రామానుజుడే నీకు ఉపదేశించి ఉండునే. 3 మదములు ఉండకూడదు. ఈ 3 మదములు ఎంత గొప్పవాటినైనా అసత్పతనానికి తీసుకుని వెళ్లేటటువంటివి. అభిజాత్య మదం, ఐశ్వర్య మదం, విద్యా మదం, ఈ 3 మదములు ఉండకూడదు. బహుశా ఆ 3 నీకు తొలగిపోయాయి అనుకుంటాను, వెళ్ళు, ఆయనే నువ్వు యోగ్యుడు అనుకున్నాడు, ఆయనే ఉపదేశిస్తాడంటే ఇక్కడ నుంచి వెళ్లిన తర్వాత ఆచార్యుల యొక్క కటాక్షం పడింది కనుక వాటి వలన ఆ దోషం తొలగిపోయినటువంటి మొదలైనడానికి భగవద్ రామానుజులు ఉపదేశం చేయడం జరిగింది. ఇది తిరుక్కోట్యూరు నంబి గారి వద్ద భగవద్ రామానుజులు సేవించినటువంటి అర్థ విశేషములు. ఒకనాడు తిరుక్కోట్యూరు నంబి గారు తిరువాయుడి యొక్క అర్థాన్ని ఆళ్వార్ తిరునహరికి చెందిన తిరుమలయాండ అనేటువంటి వారు మాలాసరార్యులు అంటారు వారిని, వారి దగ్గర పొందవలసినది అని ఆదేశిస్తే వారి దగ్గరకు వెళ్లి వారి దగ్గర తిరువాయుడి కాలక్షేపం అవడం ప్రారంభించారు భగవద్ రామానుజులు. అయితే ఆచార్యులు తిరువాయుడి దివ్య ప్రబంధానికి అర్థాలను చెప్పినప్పుడు ఒక్కొక్క చోట ఇలా అయితే బాగుంటుందండి అని భగవద్ రామానుజులు కొన్ని నిర్వాహములను చేస్తూ ఉండేవారు. నా కోపం వచ్చేది. ఎందుచేత మున్నోరు ముడింద మొలిదబ్బావర్ కేట్ అని పౌరువులు దేనినైతే సాధించారో మా ఆచార్యులైన ఆడవందారులు ఏ విజ్ఞానాలనైతే ఏ నిర్వాహములనైతే నాకు తెలిపారో వాటినే చెప్పారు. కానీ ఇలా ఎవరికి తోచిన అర్థాలను వాడు చెప్పడం ఏమిటని చాలా ఆగ్రహం వచ్చేది వారికి. అప్పుడప్పుడు అడుగుతూ ఉండేవారట. అరియాదారద్దుళ్డే అడిమైక్కడ అన్బు సైవిద్ది పాసురం 2వ రోజులో 3వ తిరువాయుడిలో 3వ పాసురం. అరియాద్గారద్దుళ్డే అడిమైక్కడ అన్బు సైవిద్ది, ఈ పాసురానికి అర్థాన్ని చెప్పారు. అరియాద్గారద్దుళ్డే అంటే నాకు తెలియనటువంటి కాలంలోనే అడిమైక్కన్ అన్బు సైవిద్దు, నీ దాస్యమునందు ప్రీతి కలిగించినటువంటి వాడివై అని అది అర్థాన్ని చెబుతూ అంటే పరమాత్మ నాకు తెలివి లేనప్పుడే, సంబంధ జ్ఞానం తెలియనప్పుడే అయ్యా గాలత్తుళ్లే అడిమైక్కడ అన్బు సైవిద్దు, నీ దాస్యమునందు నాకు ప్రీతిని కలిగించి ఇవాళ నన్ను విడిచిపెట్టేశావే అని ఆళ్వార్లు బాధపడుతున్నారు అని తిరుమలయాండ అని అర్థాన్ని చెప్పి విశ్వామిత్ర సృష్టి అన్నా అని అడిగారట భగవద్ రామానుజులు. అంటే విశ్వామిత్ర సృష్టి అంటే స్వర్గానికి ప్రతి స్వర్గాన్ని సృష్టించాడు కదా విశ్వామిత్రుడు. అలాగే భగవద్ రామానుజులు ఒక కొత్త నిర్వాహాన్ని చెబుతూ ఉండేవారు కనుక ఇక్కడేం విశ్వామిత్ర సృష్టి లేదా అని అడిగారట భగవద్ రామానుజులు. అంటే అడిగాను దేవరారు అనుమతిస్తే విజ్ఞాపనం చేస్తానన్నారు భగవద్ రామానుజులు. ఎందుచేత అంటే ఇంతకు మునుపు ఆనందంతో గడిచింది, అటు తర్వాత పెరియ ప్రీతియోడే నడవాలిక అక్కడ ఆనందంతో నడుస్తోంది. ఈ మధ్యలో విచారపరంగా విచారిస్తున్నట్లుగా అర్థాన్ని చెప్పుకోవడం కుదరదు కనుక అడియా మావాయద్దడియేలై అడియా గాలద్దుళ్లే అడిమైక్కడ అన్బు సైవిత్తు, ఏమీ తెలియనటువంటి అజ్ఞానైనటువంటి నన్ను బాల్యంలోనే నీ దాస్యం నందు ప్రీతిని కలిగించి ఉద్ధరిస్తున్నావని ఆనందంతో ఆళ్వార్లు ఈ మాటను అంటున్నారు అని చెప్తే బాగుంటుందేమోనండి అని అన్నారట. వెంటనే ఎక్కడ ఈ అర్థం వినలేదే, ఇది విశ్వామిత్ర సృష్టి, ఇంక నీకు నేను కాలక్షేపం చెప్పడం ఎందుకని కాలక్షేపాన్ని ఆపు చేసేస్తారు తిరుమలయాండ. అలా ఆపు చేసిన
కాలక్షేపం నడవడం లేదు. ఈ వార్త తిరుక్కోటియూరు నంబి గారికి ఎవరో చెప్పారు. ఎలా నడుస్తుందా తిరువాయుడి కాలక్షేపం అంటే? ఎక్కడ కాలక్షేపం అండి? ఎక్కడో రామానందుడికి తిరుమలై అన్నాని గారికి అభిప్రాయం ఏదో వచ్చిందంటే కాలక్షేపం విషయం దగ్గర అంతా ఆగిపోయింది అని చెప్పగానే వారు శ్రీరంగానికి ఏదో నవ్వు మీద వచ్చినట్లుగా వచ్చి వీరి దగ్గరికి వచ్చిన తర్వాత తిరుమలై అన్నాని మీ కాలక్షేపం ఎంతవరకు నడుస్తోంది అని అడిగారు. అడిగితే చూడండి ప్రతిదానికి కొత్త అర్థాన్ని చెప్తానంటాడు. ఎప్పుడైనా ఇలాంటివి ఉన్నాయా? ఆచార్యుడు చెప్పిన అర్థాలనే తప్ప మనం సొంత అర్థాన్ని చెప్పొచ్చునా? ఏమిటండి ఎక్కడ వచ్చింది సందేహం అని అడిగితే ఈ పాసురాన్ని చెప్పి చూడండి ఇలా అర్థం చెప్పాడు. ఆనందంతో ఆళ్వార్లు చెప్పిన పాసురం అంటాడు దీనిని రామానుజుడు. నిజమే, ఇది కూడా ఒక నిర్వాహం ఉంది. ఆళ్వందారులు సాగించిన నిర్వాహమే. అప్పుడు మీరు లేరు కానీ నేను విన్నాను ఈ అర్థాన్ని. ఒక్కడి మనసులో పెట్టుకోండి, భగవద్ రామానుజుడిని తక్కువగా అంచనా వేయకండి. తెలియని విషయాన్ని మీ దగ్గర తెలుసుకోవడం ఆయన రాలేదు. ఒక ఆచార్యులను ఆశ్రయించాలి అని లోకానికి తెలపడం కోసమని ఏ రీతిగా సర్వజ్ఞుడైన శ్రీకృష్ణ భగవానుడు శాంతిపని దగ్గర, శ్రీరామచంద్రుడు వశిష్ఠుని దగ్గర చదువుకున్నారో ఆ రీతిగానే రామానుజులు కూడా మీ దగ్గరకు వచ్చారని అనుకుని వారికి ఉపదేశం చేయండి అని తిరుక్కోటియూరు నంబి గారు చెప్పిన తర్వాత మళ్లీ కాలక్షేపం నడవడం ప్రారంభించింది. ఇలాగే 1-2 పాసురాల దగ్గర భగవద్ రామానుజులు అర్థాన్ని చెబితే ఈ అర్థం ఆళ్వందారు ఎప్పుడో సాధించినటువంటిదే. అప్పుడు తిరుమలై అంటాను అడిగారట, ఆళ్వందారు చెప్పిన అర్థాన్ని నువ్వు చెప్పావు కదా, సరే ఆళ్వందారులు నువ్వు కలిసారా, మాట్లాడుకున్నారా? లేదు కదా, మరి వారి హృద్గతమైన అభిప్రాయాన్ని నువ్వెలా చెప్తున్నావా ఈ పాసురానికి అని అడిగితే ఆళ్వందార్కి ఏకలవ్య నన్రో అడిగే, నేను ఆళ్వందారులతో ఏకలవ్య శిష్యుడిని ద్రోణుడు పాఠం చెప్పాడా? విగ్రహమే తోపించింది, అలా నాకు అలాంటి భావనలు తోస్తాయి అని భగవద్ రామానుజుడు సమాధానం చెప్పారు. ఇలా కాలక్షేపం అంతా అయిన తర్వాత తిరుక్కోటియూరు నంబి గారు ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయర్ అనే మహానుభావుల దగ్గర నువ్వు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విశేషాలు ఉన్నాయి, తెలుసుకోమని ఆదేశిస్తే వారి దగ్గరకు వెళ్లి 6 మాసములు వారు వెంటనే అర్థాన్ని చెప్పలేదు, క్షీర కైంకర్యాన్ని చేశారట. అంటే పాలు కాచి వారికి ఇవ్వడం, ఒంటికి పసుపు చందనం ఇవన్నీ రాయడం, ఇలాంటి కైంకర్యం చేస్తూ ఉండేవారు. ఒకనాడు వీళ్ళ చందనం అరగదీసి వారి ఒంటికి లేపనం చేస్తూ ఉండే సమయంలో ఆ చందనం పడకపోతే మళ్లీ చందనం తీసి మళ్లీ వారికి లేపనం చేసి చాలా సేవ చేస్తూ ఉంటే అది చూసినటువంటి వారు, ఏమంటే మీరేమిటి ఇంత సేవ చేస్తున్నారు, ఎన్నుడే సర్వస్వత్యం కొళ్ళవో నీరిప్పడి, ఏంటి ఇంత సేవ చేస్తున్నారు, నా సర్వస్వాన్ని దోచుకుందాం అనుకుంటున్నారా మీరు? కానీ వారి ఎందు పరమ ప్రీతి కలిగినటువంటి వారై చరమ పురుషార్థమేది, ఆచార్యుడే చరమ పురుషార్థము, చరమోపాయమేది ఆచార్యుడే చరమోపాయము, గురురేవ పరం బ్రహ్మ, గురురేవ పరం ధనం, గురురేవ పరక్కామో, గురురేవ పరాయణం, గురురేవ పరా విద్య, గురురేవ పరాగతి, యస్మాత్ తదుపదేష్టాసు తస్మాత్ గురుతరో గురు అని ఆచార్య హరి సాక్షాత్ ఇత్యాది ప్రమాణములన్నిటితోటి ఆచార్య వైభవాన్ని వారికి ఉపదేశం చేయడం జరిగింది ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయర్. ఇక్కడికి 4 ఆచార్యులయ్యారు. 5వ వారు పెరియ తిరుమలై నంబి, మేనమామ గారు భగవద్ రామానుజులు తిరుమలలో ఏం చేసి ఉంటారు. వారి దగ్గరకు భగవద్ రామానుజులు ఏం చేస్తే కొండ దిగువనే ఉన్నారు, వారు కొండ ఎక్కలేదు. అప్పుడు పూర్ణ కుంభంతో క్రిందికి వచ్చి మీరు కొండ మీదకి వచ్చి పెరుమాళను సేవించి మంగళాశాసనం చేయవలసింది వెంకటేశ్వర స్వామి వారిని అంటే ఆళ్వారులు ఎవ్వరూ ఈ కొండ ఎక్కలేదు. కారణం ఆదిశేషుడే ఈ పర్వతం కనుక, అందుచేత నేను కూడా ఈ పర్వతాన్ని కాలితోటి త్రొక్కను అని అంటే మీరే ఇలా చేసినట్లయితే ఇక తరువాత వచ్చిన వారు ఎవరు శిష్టులైనటువంటి పెద్దలెవరూ కూడా పెరుమాళను సేవించే అవకాశమే లేకుండా పోతుంది కనుక మీరు రావలసిందే అని నిర్బంధిస్తే అప్పుడు వీరు కొండ మీదకి వెళ్లారట. కొండ మీద పెరియ తిరుమలై నంబి గారు పూర్ణ కుంభంతో వీరికి స్వాగతం ఇచ్చి దేవాలయంలోనికి తోడుకొని పెడుతుంటే పెరియ తిరుమలై నంబి గారి వద్ద అనేక విశేషార్థములను పొందడం కోసమని శిష్యుడుగా వచ్చిన రామానుజుడు ఆచార్యులే తమకు పూర్ణ కుంభ స్వాగతం ఇస్తుంటే సిగ్గుపడి, అయ్యా నన్ను తీసుకుని వెళ్ళడానికి తమరే ఏం చేయాలా, ఎవరైనా చిన్నవాళ్ళని పంపించచ్చును కదా అని అడిగారట పెరియ తిరుమలై నంబిని. అవును రామానుజ, నేను కూడా అలాగే అనుకున్నాను, చిన్నవాడిని నీ దగ్గరికి పంపిద్దాం అనుకున్నాను, కానీ తిరుమల 4 దిశలు తిరిగి తిరిగి చూసినా నాకంటే చిన్నవాడు ఎవరు నాకు కనిపించలేదయ్యా అన్నారు. అది వారి యొక్క గొప్పతనం. అట్లా 18 మార్లు శ్రీమద్ రామాయణ అర్థ విశేషములను
వారి దగ్గర సేవించడం జరిగింది. ఇలా పంచాచార్య పదాశ్రితులు 5 ఆచార్యులను ఆశ్రయించారు. ఒక మహారాజు తాను వృద్ధుడై ఇక శరీరాన్ని చాలించే సమయంలో, యువరాజు చాలా బాలుడై ఉన్నటువంటి సమయంలో, అతడికి తాను బోధనలు చేసినా అతడు స్వీకరించేటటువంటి వయసు లేకుండా ఉన్న సమయంలో వృద్ధులైనటువంటి మంత్రుల దగ్గర తన యొక్క ఈ ధనము మొదలైనటువంటి వాటిని అన్నిటి నిక్షేపించి, మా కుమారుడు యోగ్యుడై సరి అయిన వయసు వచ్చి యోగ్యుడైన సమయంలో ఈ నిధులను అన్నింటినీ ఈ రహస్యం అతనికి అప్పచెప్పండి అని నిక్షేపించి ఉంచినట్లుగా యామునమునుడు నేరుగా తాము భగవద్రామానులకు ఉపదేశం చేసే అవకాశం లేకపోవడం చేత తమ శిష్యులైనటువంటి 5 విశేషార్థములను అన్నిటినీ ఉపదేశం చేసి వీటిని రామానుజులకు ఉపదేశం చేయండి అని ఆదేశించడం జరిగింది. కనుక ఆ రీతిగా భగవద్రామానుజులు శ్రీరంగంలో ఉండి శ్రీరంగం మొత్తం ఐశ్వర్యాన్ని అంతటినీ తృప్తి వైత్తాన్ వాడి అని ఒక క్రమమైనటువంటి పద్ధతిలో దానిని అంతటిని నడిపించినటువంటి వారు భగవద్రామానుజులు. కోరద్దాళ్వాన్ లేఖకులుగా శ్రీభాష్య రచనం చేసినటువంటి భగవద్రామానుజులు సరస్వతి భాండారంలో శ్రీభాష్య గ్రంథాన్ని ఉంచడం కోసమని వెళ్లినటువంటి సమయంలో సరస్వతీదేవియే 12 ఏళ్ల వయసు కలిగిన బాలికల ద్వారానికి అడ్డంగా వచ్చి ఏమిటి గ్రంథం అది అని అడిగితే, ఇది బ్రహ్మసూత్రములకు భాష్యము, ఈ గ్రంథాన్ని కూడా ఈ గ్రంథాలయంలో ఉంచాలని వస్తున్నట్టు. ఆహా, నువ్వు ఒక భాష్యకారుడివి బయలుదేరావా, బ్రహ్మసూత్రములకు నువ్వేం రాస్తావు నాయన అని ఒక వాక్యాన్ని తస్యథా కప్యాసం పుండరీకమేవ మక్షిణి అనే వాక్యాన్ని అడిగితే భగవద్రామానుజులు ఆ అర్థాన్ని ఉపన్యసిస్తే విని ఆనందించింది. నాయనా, నా కన్నీరు తుడిచినటువంటి వాడివి నువ్వు, ఇందుకు మాట్లాడుతున్నావు. ఇంతకు ముందు వచ్చినటువంటి వాళ్ళు సమస్త కళ్యాణ గుణాకరుడైన భగవానునికి గుణములు లేవని, దివ్యమంగళ విగ్రహ విశిష్టుడైన భగవానునికి విగ్రహం లేవని అపార్థములను తెలిపారు. వాటిని అన్నింటినీ మరలా నువ్వు సరి చేసినటువంటి వాడివి, నా శోకమును తొలగించినటువంటి వాడివి అని ఆనందించి ఈ భాష్యమునకు శ్రీభాష్యం అనే ఒక తిరునామమును సరస్వతీదేవి తానే ఉంచి తాను ఆరాధించుకునే హయగ్రీవ స్వామిని భగవద్రామానుజులకు అర్చామూర్తిని ప్రసాదించింది. ఈనాటికి శ్రీరంగంలో భగవద్రామానుజుల సన్నిధానానికి ప్రక్కన ఉండేటటువంటి వరదరాజస్వామి వారి యొక్క సన్నిధిలో ఆ హయగ్రీవ స్వామిని ఈనాడు కూడా మనం సేవించవచ్చును. అలా భారతీ శోకనాశన అని భగవద్రామానుజులకు నామధేయం కలిగింది. శ్రీరంగ ప్రాంతాన్ని పరిపాలించే చోళరాజు వీరశైవుడైతే నష్టం లేదు, కానీ ఇతర మత ద్వేషి అయి అందరూ ఈ శైవాన్ని స్వీకరించాలని అందరి చేత బలవంతంగా శివాత్పరతరం నాస్తి అని రాసి అందరి దగ్గర సంతకాలు పుచ్చుకుంటూ ఉండేవాడు. అలాంటి సమయంలో భగవద్రామానుజులను ఎవరో చెప్పారు, వీళ్ళందరినీ నువ్వు బంధించినా బాధించినా ప్రయోజనం లేదయా, అందరికీ ఆచార్యులు ఒక ఆయన ఉన్నారు రామానుజులు వారు, వారి చేత కనుక నువ్వు చేవరాలు చేయించుకుంటే వారందరూ వారే మారిపోతారని చెప్పేటప్పటికీ అందుకోసమని రామానుజుల కోసం కబురు పెడితే ఆ సమయంలో భగవద్రామానుజులు స్నానం చేస్తూ ఉన్నటువంటి సమయంలో కూరత్తాళ్వాన్ శిష్యుడు పెరియనంబి ఆచార్యులు ఆ దుర్మార్గుడైన రాజు దగ్గరికి పెడితే భగవద్రామానుజులకు ఎక్కడ ఉపద్రవం కలుగుతుందో అని భగవద్రామానుజుల కాషాయ వస్త్రాన్ని ధరించి కూరేశులు నేనే రామానుజుడిని పదండి అనే భటులతోటి రాజుగారి ఆస్థానానికి వచ్చారు. ఈయన ఒక్కైనా పెడుతున్నారు, వాడు పాపాత్ముడు ఏం చేస్తాడో అని పెరియనంబి గారు కూడా పరాంకుశదాసులు కూడా వెళ్లడంతో ఇరువురు వెళ్లారు. వాదన జరిగింది. మూర్ఖుడైన వాడు కూరేశుల యొక్క శాస్త్ర వచనాలను అంగీకరిస్తాడా, కనుక దీని మీద సంతకం పెట్టవలసిందే అంటే శివాత్పరతరం నాస్తి అని ఉంది, దాని మీద సంతకం పెట్టాలి. మీరు దాని క్రింద ద్రోణమస్తి తదపరం అని రాసి సంతకం పెట్టారు. శివం అంటే కొలపాత్రకు పేరు. పూర్వకాలంలో సోర, తవ్వ, చేరు అని కొలపాత్రలు ఉండేవి. అలాగే శ్రమం అనేది కొలపాత్ర, దానికంటే పెద్ద కొలపాత్రకు ద్రోణం అని పేరు. కనుక ద్రోణమస్తి తదపరం అని రాసి సంతకం పెట్టారు. రాజు ఆగ్రహోదగ్రుడయ్యాడు. వీరి నేత్రములను పెరిగించి వేయమన్నాడు. నీలాంటి పాపాత్ముడిని చూచిన ఈ నేత్రములతో భగవద్రామానుజులను చూడాలని కూరేశులు వారు వానప్రస్థాశ్రమంలో ఉన్నటువంటి వారు కనుక తమ నేత్రములను తామే పెరగి వేసుకున్నారు. పెరియనంబి గారి నేత్రములను తీసివేశారు. భగవద్రామానుజులను భాగవతోత్తములందరూ కలిసి మా మీద మీరు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే అని ప్రార్థిస్తే ఇది కూడా లోకాన్ని దిద్దుబాటు చేయడానికి ఒక నెపం అనుకున్న భగవద్రామానుజులు తిరునారాయణపురానికి వేయించేశారు. తిరునారాయణపురానికి నారాయణాద్రి అని పేరు, వేదాద్రి అని పేరు.
యాదవాద్రి అని పేరు. కృతయుగంలో తిరునారాయణపురంలో సనత్కుమారుడు మొదలైనటువంటి వాళ్ళు నారాయణుని తీసుకుని వచ్చి ప్రతిష్ఠ చేశారు గనక నారాయణాద్రి అని కృతయుగంలో పేరు. మేల్కోటై అంటారు ఇప్పుడు. అటు తర్వాత త్రేతాయుగంలో వేదాద్రి అని పేరు. దత్తాత్రేయుడు నాలుగు వేదములు 4 పురుషుల రూపంలో ఆయన దగ్గరకు వచ్చి విద్యను అధికరించారు గనక అక్కడ దానికి వేదాద్రి అని తిరునామం వచ్చింది త్రేతాయుగంలో. ద్వాపర యుగంలో బలరామకృష్ణుల చేత ఆరాధింపబడిన దైవం కనుక యాదవాద్రి అని పేరు వచ్చింది. కలియుగంలో యతిరాజాద్రి, భగవద్ రామానుజులు మరల తిరిగి ఉద్ధరించినటువంటి దివ్య దేశం కనుక యతిశైలము అని దానికి పేరు. అలాంటి తిరునారాయణపురంలో భగవద్ రామానుజులు ఎక్కడో భూగర్భంలో ఉండిపోయినటువంటి తిరునారాయణ పెరుమాళ్లను ధ్రువమూర్తిని ప్రతిష్టాపనం చేయించి దేవాలయం నిర్మించి ఉత్సవాలు లేకపోతే ఉత్సవాలు జరగవు గనక స్వప్నంలో ఢిల్లీ బాదుషా గారి దగ్గర ఉన్నాడు పరమాత్మ స్వప్నంలో సేవ సాగిస్తే ఆ రీతిగానే వీరు అనేక మంది సన్యాసులతో ఏకాంగులతో పరివారంతో అక్కడికి వెళ్లి మహారాజును అడిగి అక్కడ నుంచి తిరునారాయణపురం నుండి తిరునారాయణపురానికి ఉత్సవమూర్తిని తీసుకుని వచ్చారు. అది ఒక గొప్ప చరిత్ర. అలా సెల్వపిళ్ళ శ్రీరామమిశ్రుడు శ్రీరామపిళ్ళై అని వారికి పేరు. సెల్వపిళ్ళై సంపత్పుత్రుడు అని పేరు. ఆ సంపత్పుత్రుడు అనేటువంటి ఆయనను తీసుకుని వచ్చారు. భగవద్ రామాను చాలా అద్భుతంగా ఆచార్య సూక్తి ముక్తావళిలో ఈ ఘట్టాన్ని చాలా అద్భుతంగా వర్ణిస్తారు. మహారాజు గారు కొల్లగొట్టి పట్టుకొచ్చినటువంటి విగ్రహాలన్నింటినీ కొట్టుగదులు పడేశాడు. రామానుజుని మీ విగ్రహం నాకెందుకంటే పెట్టుకెళ్ళిపోండి, అక్కడ ఉంటే తీసుకెళ్ళిపోండి అన్నాడు బాదుషా గారు. వెళ్ళి చూస్తే అక్కడ ఉత్సవమూర్తి అంటే ధ్రువమూర్తికి అనుగుణంగా ఏ ప్రమాణాలతో ఉత్సవమూర్తి ఉండాలో ఆ ప్రమాణాలతో ఉత్సవమూర్తి కనిపించలేదు. భగవద్ రామానుజులు కింద మనస్కులే వచ్చి ఏమిటి స్వామి నువ్వు స్వప్నంలో సేవ సాయించి ఇక్కడ ఉన్నానంటే ఇక్కడికి వచ్చాను, ఇక్కడ నాకు మూర్తి కనిపించడం లేదు అని పవడించి ఉంటే స్వప్నంలో మళ్ళా పెరుమాళ్ళు సాక్షాత్కరించి నేను ఇక్కడ కొట్టుగదిలో లేనాయా ఢిల్లీ బాదుషా గారి అమ్మాయి దగ్గర ఉన్నాను నేను కనుక నన్ను నువ్వు రప్పించు అని ఏదో ఉపాయం చెబితే అప్పుడు మర్నాడు అయ్యా మా పెరుమాళ్ళు మీ అమ్మాయి గారి మందిరంలో ఉన్నారట అంటే మందిరంలో ఎవరికి ప్రవేశం ఉండదు కదా సరే అని ఈయన బాదుషా గారే వెళ్ళాడు. పెడితే నిజమే ఆ అమ్మాయి గారి దగ్గర ఈ బొమ్మ ఉంది చూచాడు. హిందువుల బొమ్మ మనకెందుకమ్మా, ఈ హిందువుల బొమ్మ మనకెందుకమ్మా, మన ముసల్మానం కదా, నీకు కావాలంటే మన ఇమాములు చెప్పి మన ఇమాములు మొదలైనటువంటి వాళ్ళకి చెప్పి నీకు కావాల్సిన ఇప్పిస్తాను, ఈ బొమ్మను నాకు ఇచ్చేయమని మహారాజు అడిగినా ఆ అమ్మాయి ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఎందుచేత పగటిపూట బొమ్మగా ఉంటాడు ఆయన, రాత్రిపూటకి సుందర పురుషుడిగా తయారవుతాడు ఆయన. కానీ ఇవ్వనంది ఆవిడ. ఇటు కుమార్తె మాట కాదనలేడు. కానీ ఎందుకుల చక్రవర్తి అపారమైనటువంటి బిల్లులు మొదలైనటువంటి వాళ్ళందరూ భగవద్ రామానుజులు వెనకాతలు విల్లములు ధరించి వచ్చి ఉన్నారు. వాళ్ళందరితోటి విరోధం తెచ్చుకోలేడు. ఏం చేయాలా అని మర్నాడు వచ్చి భగవద్ రామానుజుల్ని అయ్యా మీరు మీ దేవుడు అంటున్నారు, మాకు విగ్రహారాధన అంటే నమ్మకం లేదు, దేవుడికి విగ్రహం ఉంటుందని మేము నమ్మం, మీరు దేవుడు అంటున్నారు కదా, మీ దేవుడు అయితే మీరు పిలవండి, వస్తే తీసుకుని వెళ్ళిపోండి అన్నాడు ఆయన. అనగానే ఒక తిరగట్టి తెర అవతల ఈ స్వామిని ఉంచుకుని అమ్మాయి కూర్చుంది, తెర యువతల భగవద్ రామానుజులు కూర్చున్నారు. ఆయన భగవాను ఒకసారి పిలిచారట, రావయ్య ఎదుగిరి లక్ష్మణిచ్చి పెళ్లి చేస్తూ మీకు వివాహం చేస్తానయా, వంటి అమ్మాయికి వివాహం చేస్తాను, నాతో రావయా అని పిలిచేటప్పటికీ ఆ విగ్రహం చెంగున ఎగురుతూ వచ్చి భగవద్ రామానుజులు ఒడిలో కూర్చుని ఉందిట. కనుకనే యతిరాజులకు సంపత్ కుమారుడు ఈయన సెల్వపిళ్ళై పుత్రుడు. కనుకనే ఈనాటికి తిరునారాయణపురంలో ఏ ఉత్సవం జరిగినా పెరువాళ్ళు వేయం చేస్తుంటే వారికి అభిముఖంగా ముందు భగవద్ రామానుజులు వేయం చేస్తూ ఉంటారు మరొక వాహనంలో. ఈయనకి అలంకారములన్నీ సరిగా కుదిరాయా, వైభవంగా జరుగుతోందా అని. అలా వారి ఆరాధన జరగడం కోసమని 52 కుటుంబములను శ్రీరంగం నుంచి తీసుకుని వచ్చి అక్కడ ఉంచారు భగవద్ రామానుజులు. వారికి 50 అని పేరు. ఈనాటికి ఆ కుటుంబముల వారే భగవానుడి యొక్క ఆరాధనాధికములన్నిటినీ కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడ చోళుడు మరణించాడనే వార్త తెలిసింది. మరణ శ్రీరంగానికి రావాలి. 12 సంవత్సరములు ఉన్నారు భగవద్ రామానుజులు తిరునారాయణపురంలో. అక్కడ ఉండే వాళ్ళందరినీ దిద్దుబాటు చేసిన తర్వాత మరణ తిరిగి వచ్చే సమయంలో ఈ 52 కుటుంబాల వారు అయ్యా మీరు ఉన్నారు కదా అని మేమందరం శ్రీరంగం నుంచి ఇక్కడికి వచ్చాం, మీరు వెళ్ళిపోతే మేము కూడా వచ్చేస్తామండి అని అంటే అలా కాదు అని అక్కడ ఒక విగ్రహాన్ని తయారు చేయించి
ఆ విగ్రహంలో తమ యొక్క శక్తినంతటినీ కూడా ఉంచి, ఇప్పుడు మీరు పిలవండి విగ్రహం మాట్లాడుతుంది అంటే మాట్లాడింది ఆ విగ్రహం. కనుకనే తిరునారాయణపురంలో ఉండేవారికి పేసుని రామానుషన్, మాట్లాడే రామానుజుడు అని పేరు. మరణ తిరిగి భగవద్ రామానుజులు శ్రీరంగానికి వచ్చారు. ఇలా 120 సంవత్సరములు ఈ లోకంలో ఉన్న భగవద్ రామానుజులు ఇక భగవాను విడిచిపెట్టి ఉండలేక, ఇంతకాలం ఈ భూలోకంలో ఉండడం వలన ఇక ఆయన్ని విడిచిపెట్టి ఉండలేక మాఘ శుద్ధ దశమి నాడు శనివారం మళ్ళా తిరిగి తన ఆదిశేష స్వరూపాన్ని భగవద్ రామానుజులు పొందారు. పెద్దలందరూ కూడా అలా ఎదులకు చేయాల్సినటువంటి బ్రహ్మమేధ సంస్కారాన్ని అంతటినీ నిర్వర్తించితే తిరువీధి చేస్తూ ఉండే సమయంలో రంగనాథుడు నేను ఆయనను విడిచిపెట్టి ఉండలేను కనుక ప్రాకారం లోపలే వారిని ఖననం చేయవలసిందని ఆదేశిస్తే అలా చేసిన తరువాత, శాస్త్రోక్తంగా చేసిన తరువాత స్వామి తిరుమేని శ్రీరంగనాథుని విడిచిపెట్టి ఉండలేక మర్నాడు ఉదయం చూసేప్పటికి పైకి లేచి ఉంటే దానికి వివిధ ఔషధులతో లేపనములన్నిటినీ పూసి అక్కడ దివ్య తిరుమేనిగా ఈనాడు మనం సేవించే శ్రీరంగంలో ఉండే తిరుమేని. ఏం పేరా తిరుమేనికి? తానాన తిరుమేని. తానాన తిరుమేని అంటే తానే అయిన తిరుమేని. భగవద్ రామానుజుల చర్మ శరీరమే ఈనాటికి మనకు దర్శనమిస్తోంది శ్రీరంగంలో. ఇలా భగవద్ రామానుజ వైభవాన్ని ఒకరు కాదు, అటు పెరుమాళ్ల నుండి ఇటు భాగవతుల వరకు అందరూ తెలిపినటువంటి వారే. పెరియ పెరుమాళ్, రంగనాథుడు ఉభయ విభూత్యైశ్వర్యాన్ని మీకు ఇచ్చేశానండి. ఉభయ విభూత్యైశ్వర్యద్వయం ఉమగ్గం ఉమ్ముడయార్థం తందోం అని అక్షరస్వామి మీద ఆవేశించి ఉభయ విభూత్యైశ్వర్యాన్ని మీకు, మీ సంబంధం కలిగిన వాళ్ళకందరికీ ఇచ్చేశాము అని దానం ఇచ్చాడు. దానిని బట్టి భగవద్ రామానుజుల వైభవం తెలుస్తుంది. ఇక తిరువేంకటముడయాన్ ఆయన సన్నిధానానికి భగవద్ రామానుజులు వెళ్లి మంగళాశాసనం చేస్తే ఉమగ్గం ఉమ్ముడయార్గం ఉభయ విభూత్యైశ్వర్యద్వయం తందోం என்று நம் தெற்கு வீட்டிலே சொன்னோం. మీకు మీ వాళ్ళకి ఉభయ విభూత్యైశ్వర్యాన్ని ఇచ్చేసామని మా దక్షిణ నగరంలో చెప్పామండి అని. అంటే తిరుమలకి దక్షిణ ప్రాంతంలో ఉండే నగరం శ్రీరంగం కనుక మాకుంటే దక్షిణ ప్రాంతంలో ఉండే నగరం అది, అక్కడ చెప్పాం కదా మేము అన్నాడట భగవానుడు తిరువేంకటముడయ. నిజమా అంటే తుంబయూర్ కొండి అని ఒక ఆవిడ పాలు పెరుగు అమ్ముకుంటూ ఉండేది. ఆవిడ ఒకనాడు తిరుమలలో భగవద్ రామానుజులు ఉన్నటువంటి సమయంలో ఎంబెరుమానారులకు ఈ పాలు పెరుగు అని ఇస్తూ ఉండేది. ఆవిడకి వెల ఇవ్వాలి కదా, కనుక ఆవిడకి ఏదైనా వెల ఇవ్వాలి అనుకుని కిడాంబి ఆచార్యుని భగవద్ రామానుజులు తన కైంకర్యం చేసినటువంటి మహాపండితుడు, వేదాంతోదయనుడు అని బిరుదం ఆయనకి. ఆయనని ఆవిడకి ఏమి ఇవ్వాలో ఇచ్చేవయా అనేటప్పటికీ ఆవిడ భగవద్ రామానుజుల్ని దర్శించిన తర్వాత ఆ రోజున భగవద్ రామానుజులు ఆరగించగా మిగిలిన కొంచెం ప్రసాదం ఇవిడికి పెట్టారు. ఆ ప్రసాదం పుచ్చుకోగానే ఇవిడ మనసంతా మారిపోయి నాకేమీ మూల్యం వద్దండి, నాకు వైకుంఠం కావాలండి అని అడిగింది ఆవిడ. వైకుంఠం మేము ఎక్కడిస్తామమ్మా, ఆ వెంకటేశ్వర స్వామి ఆయన ఇవ్వాలి కానీ అని భగవద్ రామానుజులు అంటే తమరు అలా లేఖ రాసిచ్చేయండి అని అనగానే సరే అని ఈమెకు వైకుంఠంలో జాగాను ప్రసాదించవలసినది అని భగవద్ రామానుజులు ఒక లేఖ రాసి ఇస్తే ఆ లేఖ పుచ్చుకుని ఈవిడ ఇంకా భగవానుని సింహద్వారం దగ్గరికి వెళ్లేటప్పటికే రంగనాథుడే అర్చక స్వామిని తిరువేంకటముడయానే అర్చక స్వామిని అంటే వెంకటేశ్వర స్వామియే అర్చక స్వామిని పంపించి చాలా ఆధారంగా ఆ పత్రాన్ని తెప్పించుకుని చదివాడు. అర్చక ముఖేనా నీకు నేటికి 3వ నాడు పరమపదాన్ని అనుగ్రహిస్తున్నాం అన్నాడు, ఇచ్చాడు. ఇది భగవద్ రామానుజుల వైభవాన్ని తిరువేంకటముడయాన్ తాను శంఖ చక్రములను భగవద్ రామానుజుల ద్వారా స్వీకరించడం ద్వారా ప్రకటించినటువంటిది. ఇక కంచి వరదరాజస్వామి, అరుణాళ పెరుమాళెంబెరుమానార్ వారితోటి వారు పూర్వకాలంలో అంతకు మునుపు ఒక అద్వైత వేదాంతి వారితో 18 రోజులు భగవద్ రామానుజులు శ్రీరంగంలో వాదించడం జరిగింది. ఈనాడు మనం సేవించే తాయారు సన్నిధికి ఎదురుగుండగా ఉండే మంటపంలో అంటే పెరియవాచ్యాన్పేట సన్నిధికి ప్రక్కనే ఉంటుంది. అక్కడ ఆ మంటపంలో ఈ వాదనం జరిగింది. భగవద్ రామానుజులకు అరుణాళ పెరుమాళ్ ఎంబెరుమానాలకు 18 రోజులు. 18వ రోజున ఈ వేదాంతే కొంచెం పైకి కనిపించింది. ఆ రోజు రాత్రి భగవద్ రామానుజులు పడుకుని రంగనాథ వరదరాజ ఏంటి ఇంతకాలం నాథ యామునుల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆళ్వార దగ్గర నుంచి వస్తున్న సిద్ధాంతం ఇవాళ
ఒక అద్వైత చేతిలో పరస్థం అవుతుంది, కానీ కళ్ళు మూసుకుని పడుకుంటే వరదరాజస్వామి వారి తిరువారాధన దైవం శ్రీరంగంలో వారి సన్నిధానంలో ఇవాళ కూడా మనం సేవించవచ్చిన వరదరాజ పెరుమాళ్ళని వారి నిత్య తిరువారాధన పెరుమాళ్ళు. ఆయన అంతకంటే వరదరాజస్వామి ఆయన స్వప్నంలో సాక్షాత్కరించి ఇదిగో ఈ యుక్తి చెప్పండి అన్నారట. మరణ ఉదయం భగవద్ రామానుడు నిత్యానుష్ఠానం పూర్తి చేసుకుని వాదం కోసమని మంటపానికి వెళ్లేటప్పటికీ ఈయన చూడగానే భగవద్ రామానుల తేజస్సు చూడగానే ఈయనకి ఏదో యుక్తి స్ఫురించింది, మన ఇవాళ ఓడిపోవడం ఖాయం అనుకుని ముందే ఈయన పాదముల మీద పడి నమస్కరించి, అయ్యా మీలో దివ్య తేజస్సు కనిపిస్తోంది, నేను మీతో వాదించలేను, ఓడిపోయానని వారికి శిష్యుడై వారి దగ్గరనే సన్యాసాశ్రమ దీక్ష స్వీకరించి అరుళాడ పెరుమాళ్ ఎంబెరుమానార్ అని వారికి తిరునామం ఉంచారు భగవద్ రామానుడు. ఎంబెరుమానార్ అంటే ఆచార్య తిరునామం, అరుళాడ పెరుమాళ్ అంటే వరదరాజస్వామి పేరు. ఆయన యుక్తి వలన ఈయనని జయించారు కనుక ఆయన నామమే ఉంచారు భగవద్ రామానుడు. అరుళాడ పెరుమాళ్ ఎంబెరుమానార్ అనేటువంటి వారికి వారు జ్ఞానసారం ప్రమేయసారం అనే 2 గ్రంథములను మనకి అనుగ్రహించినటువంటి మహానుభావులు. ఆ రీతిగానే వరదరాజస్వామి యాదవ ప్రకాశుని కూడా స్వప్నంలో కనిపించి, మా రామానుజుడిని ఒక ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసినట్టు అవుతుందయ్యా, అప్పుడు దోషం పోతుందిలే, త్రిదండి సన్యాసి కమ్ము అని ఆదేశించాడు కనుక రామానుజ వైభవాన్ని వరదరాజస్వామి ప్రకటించాడు. ఇక తిరునారాయణ పెరుమాళ్ భగవద్ రామానుజులకు పుత్రుడుగానే మెరిగినటువంటి వాడు ఆయన. ఇక తిరుమాలిరింశోలలో ఏం చేసి ఉండే అழகర్ అనేటువంటి ఆయన కిడాంబి ఆత్యాన్ని ఒకమారు తిరుమాలిరింశోల ఇవ్వడం ఏదో శ్లోకం చెప్పబోయా అని అనగానే అగతిం శరణాగతం హరే కృపయా కేవలం ఆత్మసాద్గురు అని అగతిం అని చెప్పగానే తిరుమాళ్లే ఎంత మాట అన్నావయా, అగతిం అంటే ఏ గతి లేనివాడిని అని, నమ్మి రామానుజుడయా ఇருந்து అగతి అని சொன்னாయే, మా రామానుజుల్ని కలిగి ఉండి ఆయన సంబంధం కలిగి ఉండి అగతి గతి లేని వాడిని అని చెప్పావేంటయ్యా అన్నారట పెరుమాళ్ళు ఆయనతోటి. అంటే భగవానునికి అంత ప్రీతి వారి యందు. ఆ రీతిగానే వరదరాజస్వామి వారి యొక్క తిరుమాలిరింశోలలో ఒకనాడు ఉత్సవం జరుగుతుంటే ఉత్సవంలో అరుళప్పాడు అని చెప్పగానే వారి కైంకర్యాన్ని పెరుమాళ్ళకు విన్నవించారు. అలా అరుళప్పాడు చెప్పేటప్పుడు ఎంబెరుమానారడియార్ అని ఒక మాట, ఎంబెరుమానారుల దాసులు రండి అని అరుళప్పాడు. అందరూ వెడుతున్నారు రామానుజ సంబంధం కలిగిన వాళ్ళు. ఒక పెరియనంబి గారి వంశానికి చెందిన వాడు మాత్రం కొందరు ఉండిపోయారు. అందరూ వచ్చారు, మీరెందుకు రాలేదు అని అడిగితే స్వామి అర్చక ముఖేన, అవును మీరు రామానుజుల యొక్క దాసుల్ని కదా రమ్మన్నారు, మేము రామానుజుల వారికి ఆచార్య స్థానంలో ఉన్నవాళ్ళం కదా అన్నారట వాడు. అనగానే భగవానుడు ఎలా ఉందో తెలుసునానికి, వసుదేవుడు నేను ఆయన కొడుకుని అనుకున్నట్టు, దశరథుడు రామావతారంలో నేను ఆయన పుత్రుడు అనుకున్నట్టు మీరు మీ శిష్యుడు అనుకుంటున్నారు ఆయన్ని. ఆయన అందరికీ జగదాచార్యులైనటువంటి ఆయన అంచేత అలాంటి ప్రతిపత్తి కూడదు అని భగవానుడే వారిని మందలించాడట. ఈ రీతిగా తిరుమాలిరింశోలలో ఏం చేస్తూ ఉంటే అழகర్ కూడా భగవద్ రామానుజుల వైభవాన్ని వెల్లడి చేశారు. ఇక తిరుక్కురుంగుడి అనే దివ్య దేశంలో ఏం చేసి ఉండే పెరుమాళ్ళు అపారమైన శిష్య సంతతితోటి పెరుమాళ్ళకు మంగళాశాసనం చేయడానికి వెళితే చూసి ఆశ్చర్యపోయిన భగవానుడు భగవద్ రామానుజుడిని, ఏమయ్యా నేను కూడా లోకంలో అందరినీ దిద్దుబాటు చేద్దామని పుట్టాను, కానీ నాకెవళ్ళు శిష్యులు దొరకలేదయ్యా, దొరక్క ఒక్కడు దొరికారు కృష్ణావతారంలో అర్జునుడు అనుకుంటే వాడు మర్చిపోయిన వాళ్ళ పాఠం చెప్పన్నాడు, నీకు ఇంతమంది శిష్యులు ఎలా దొరికారయ్యా అని అడిగారట భగవానుడు. అలా అడిగితే చెబుతామా, అడిగేలా అడగాలి కానీ అంటే భగవంతుడు అడిగితే అప్పుడు చెవిలో ఉపదేశం చేసినట్టు ఏంటది ఆయన మంత్రమే, స్వామి నీ మంత్రమే నేను ఉపదేశం చేశానయ్యా అని. కనుక వైష్ణవ నమ్మి భగవానుడికే దాసుడు అవడం ద్వారా సింహాద్రినాథుడు భగవద్ రామానుజ వైభవాన్ని కాంతకృష్ణమాచార్యులు ఆయన సింహాద్రినాథుడు నాట్యం చేస్తూ ఉండేవాడు కనుక నాకు ఇంకెవరితో సంబంధం అనుకున్న సమయంలో భగవద్ రామానుజుడు సింహాద్రానికి వచ్చినప్పుడు ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా మీతో పరమాత్మ మాట్లాడతారు కదా, మీరు పాడితే ఆయన నాట్యం చేస్తున్నట్టు కదా, ఈ రామానుజుడు అనేవాడికి మోక్షం ఉందా అని అడగండి అని అడిగారు. కనుక్కుంటాం అన్నాడు ఆయన. భగవంతుడితో మాట్లాడేవాడికి మిగతా వాడు ఎవరు ఆనరు కదా, కనుక ఆ రీతిగానే నాట్యం అయిన తర్వాత భగవానుడు మాట్లాడేటప్పుడు కాంతకృష్ణమాచార్యుడు, స్వామి ఎవరో రామానుజుడు అని ఒక అతను వచ్చి ఉన్నాడు, అతనికి మోక్షం ఉందా అని అడిగాడు. అడిగితే
రామానుడికి మోక్షం కాదయ్యా, ఆయన పట్టుకుంటేనే నీకు కూడా మోక్షం, ఆయన పట్టుకోకపోతే నీకు మోక్షం లేదన్నాడు సింహాద్రినాథుడు. అదేంటి స్వామి, నేను పాడుతుంటే నువ్వు నాట్యం చేస్తున్నావు, మళ్ళీ నేను ఇంకొకటి దగ్గరికి వెళ్ళాలా? నువ్వు పాడుతున్నావు, నేను ఆడుతున్నాను, నీ పాటకి నా ఆటకి చెల్లు. మోక్షం కావాలంటే రామానుడి దగ్గరికి వెళ్ళు చెప్పాడు ఆయన. అప్పుడు సింహాచలంలో కూర్చున్న భగవద్ రామానుజుని ఆశ్రయించి కాంతకృష్ణమాచార్యులు గారు కూడా హరించారు కనుక సింహాద్రినాథుడు కూడా భగవద్ రామానుజ వైభవాన్ని ప్రకటించాడు. నమ్మాళ్ళవార్లు అయితే కండోం కండోం అని ఆళ్వార్ల భగవద్ రామానుజుల యొక్క ఆవిర్భావాన్ని ముందే దర్శించి కీర్తించినటువంటి వారు. ఆ రీతిగా నాథమునులు కూడా ఆళ్వార్ల దగ్గర నుంచి భవిష్యాచార్య విగ్రహాన్ని స్వీకరించి ఆ ఆళ్వార్లు కూడా వారికి ఆ భవిష్యాచార్య విగ్రహాన్ని ఇచ్చినప్పుడు మీరున్నంతకాలం ఆరాధన చేసుకుంటూ ఉండండి ఆదేశించి ఇస్తే అలా ఆరాధన చేసుకోవడం ద్వారా రామానుజ వైభవాన్ని తెలిపారు. ఇక ఆడవందారులు భగవద్ రామానుజు ఆ మొదలు పనివని ఈయన సామాన్యుడు కాదంటే ఆ ఆదిశేషుడే, ఈయన కరుణా సృష్టికి మొదటివాడైనటువంటి కారణభూతుడైనటువంటి ఆచార్య అవతారమే ఈయన అని కీర్తించినటువంటి వారు. ఒకనాడు భగవద్ రామానుజులు శిష్యులతో శ్రీరంగంలో వస్తూ ఉండగా పెరియనంబి గారి దాసోహం సమర్పించారట. పెరియనంబి గారి ఆచార్యులు, వీరు శిష్యులు. ఆ ప్రక్కన ఉన్నటువంటి వాడు రామానుజుల వారిని ఏమండి ఏంటి మీకు దాసోహం పెడుతున్నారు, మీరు వారించద్దా ఆయన్ని అంటే, నేను వారి శిష్యుడండి, వారు ఎలా చేస్తే నన్ను ఎలా వినియోగించుకుంటే అలా వినియోగపడమే తప్ప మరొక రకంగా వారిని ఆదేశించే అధికారం నాకు లేదన్నారు భగవద్ రామానుజులు. ఒకనాడు అడిగారు, ఏమండి మీరు వారి శిష్యుడు కదా, వారికి దాసోహం పెట్టారంటే నాకు వారి శిష్యుడుగా కనిపించలేదా, ఆచార్యులైన ఆడువందారులే ఇలా ఏం చేస్తున్నారని నేను అనుకున్నాను అన్నారట పెరియనంబి గారు. అలాగే అంటనే పెరియనంబి గారు కూడా తమ కుమారుడైనటువంటి పుండరీకాక్షన్ అనేటువంటి ఆయన్ని భగవద్ రామానుజులని ఆశ్రయింపజేశారు. తమ ఆచార్య కుమారుణ్ణి భగవద్ రామానుజులకు శిష్యుడుగా చేశారు. త్రికోటియూరు నంబి గారు కూడా భగవద్ రామానుజులకు ఆచార్యులైన తక్కాళ్వార్ అని వారి యొక్క కుమారుడు. అక్కడ దివ్యదేశంలో అక్కడ ఉండేటటువంటి ఒక పెరుమాడు తక్కాళ్వార్ తిరునక్షత్రం అని పంచాంగాల్లో రాస్తూ ఉంటారు. ఆయన దేవాలయంలోనే ఉన్నారు ఆ పెరుమాళ్ళు, ఆ సన్నిధిలోనే వారికి ఉపదేశం చేసింది. ఆ పేరు పెట్టుకున్నారు తమ కుమారుడికి త్రికోటియూరు నంబి గారు. వారు కూడా తమ కుమారుణ్ణి భగవద్ రామానుజులను ఆశ్రయింపచేసి ఆ రకంగా రామానుజ సంబంధం కావాలి అనుకున్నటువంటి వారు. అలాగే తిరుమలై నంబి కూడా తమ యొక్క కుమారుడైన రామానుజన్ పిళ్ళై అనేటువంటి వారిని కూడా భగవద్ రామానుజులని ఆశ్రయింపజేశారు. తిరుమలై అంటాను కూడా తిరుమాలిరుషోలైలో ఉంటారు కనుక అక్కడ పెరుమాళ్ళ పేరు తమ కుమారుడికి పెట్టుకున్నారు సుందరతోడుడయాన్ అని. ఆ కుమారుడిని కూడా భగవద్ రామానుజులని ఆశ్రయింపచేసి ధన్యులుగా భావించారు కనుక ఈ రీతిగా పెద్దలైనటువంటి వారందరూ కూడా తిరువరంగ పెరుమాళ్ అరయర్ కూడా తమ కుమారుడైనటువంటి తిరువాయుడి అరయర్ అనేవారిని భగవద్ రామానుజులను ఆశ్రయింపజేశారు. కనుకనే భగవద్ రామానుజుల వైభవాన్ని వర్ణిస్తున్నటువంటి ఎంబార్ అనేటువంటి ఆచార్యులు వారి వైభవాన్ని ఒకటిస్తూ ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనకి అనుగ్రహిస్తారు. లక్ష్మీనాథాఖ్య సింధౌ షఢరిభుజలదా ప్రాప్య కారుణ్య నీరం నాథాద్రౌ అభ్యషించత్ తదను రఘువరాంభోజ చక్షుర్ధరాభ్యాం గత్వా తాం యామునాఖ్యం సరితం అసయతీంద్రాఖ్య పద్మాకరేంద్రం సంపూర్య ప్రాణి సస్యాన్ ప్రవహతి నికరాం దేశికేంద్ర భ్రమౌఘై అని. ఏమర్థం అంటే, లక్ష్మీనాథుడు అనే శ్రీమన్నారాయణుడు అనే మేఘం నమ్మాళ్వార్లు అనే పర్వతం మీద తన కరుణను వర్షిస్తే ఆ కరుణ సెలయేరుగా నాథమునుడు అనేటువంటి సెలయేరుగా పారి వచ్చి యామునమునుడు అనేటువంటి ఓ పెద్ద సరోవరమై అక్కడ నుంచి మరణ పుండరీకాక్షుడు రామమిశ్రుడు అనే కాలువలుగా వచ్చి భగవద్ రామానుజుడు అనే తటాకంలో కరుణ అంతా నిండి ఉంది. కరుణ నిండి పొంగి పొరలడం చేత భగవద్ రామానుజుడు అనే సరోవరం నుండి 74 తూముల ద్వారా ప్రాణులనే సస్యాల్ని అంతటినీ కూడా తరింపచేస్తూ ఫలవంతం చేస్తూ ప్రవహిస్తోంది అని ఎంబార్ అనేటువంటి ఆచార్యులు అనుగ్రహిస్తారు. వడుహనంబి అనేటువంటి ఆచార్యులు ఆచార్య పదం అనేది ప్రత్యేకంగా ఆచార్య పదం என்று తనియే ஒரு பதம் இருக்கிறது. ఆచార్యులు అనేది ఒక పదవి, అది ఉన్నది ఎంబెరుమానార్కే. ఆచార్యులు ఎవరు అంటే భగవద్ రామానుజులే. మిగతా వారికి ఆచార్యకత్వం వారి సంబంధాన్ని బట్టి వచ్చినదే తప్ప సాక్షాత్ ఆచార్యులు ఎవరు సమాశ్రయణం చేసినా అడియేన్ రామానుజదాసన్ అని నమస్కరించాల్సిందే.
అలా నమస్కరిస్తేనే వీరికి తరించే అవకాశం ఉంటుంది తప్ప నువ్వు నాదాసన్ అని పేరు చెప్పి దాసనని చెప్పి నమస్కరించంటే ఆచార్యత్వ పూర్తి వారికి ఉండదు. అలా ఆశ్రయించిన వారికి శిష్యత్వ పూర్తి ఉండదు గనక విష్ణుశేషి తదీయ సుహోణనయో విగ్రహ శ్రీ జటారి అని కీర్తించినటువంటి రీతిగా భగవద్ రామానుజులే ఆచార్యులు. వారి సంబంధం వారి ద్వారా వారి శిష్యులు అలా మన ఆచార్యుల దాకా సంబంధం వచ్చింది కనుక వీరందరూ కూడా వారికి అవయవభూతులైనటువంటి వారు ప్రధానమైన ఆచార్యులు భగవద్ రామానుజులు. అలాంటి మహానుభావులు ఈ లోకాన్నంతటిని అనుగ్రహించడం కోసమని అవతరించినటువంటి శుభ తిరునక్షత్ర దివసం ఈనాడు వారి వైభవాన్ని కీర్తించుకోవడం వారి యొక్క కటాక్ష ఫలం.